ఓకే. రికార్డింగ్ స్టార్ట్ This అవుతుంది. call is now being recorded. ఓకే. సో లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ మీకు గుర్తుకుందా? అండర్ ఫిట్టింగ్, ఓవర్ ఫిట్టింగ్, ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ డేటా సెట్ గురించి డిస్కస్ చేసాం మనం. సో క్లియర్‌గా మనం మాట్లాడుకున్నది లేదు దాని గురించి. ఓకే. సో కొంచెం ప్లీజ్ బి రెస్పాన్సివ్ ఇవ్వాలి. సో Yes, sir. ఫస్ట్ వచ్చేసి డేటా సెట్ గురించి మాట్లాడతాను మళ్ళీ. వాట్ ఈస్ అ డేటా సెట్? ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈస్ అ డేటా సెట్? ఎన్ని రోజులుగా మనం చూస్తున్న XY రోస్. Yes, Y sir. అనేది క్లాసెస్ ఆర్ లేబుల్స్. X అనేది ఫీచర్స్ ఆర్ ఇన్పుట్స్. ఎక్స్ ప్లేస్ లో మనకి ఎన్ని ఇన్పుట్స్ అన్నా ఉండొచ్చు. X1, X2, X3. దాని అర్థం ఏంటిది? ఎన్ని కాలమ్స్ అన్నా ఉండొచ్చు. ఫీచర్స్కి వచ్చేసరికి ఒకటే ఫీచర్ ఉండాలని లేదు. ఇప్పుడు ఈ డేటా సెట్ లో మనకు ఉండేటి ఏంటిది? డైమెన్షన్ 2D, రైట్? నెంబర్ ఆఫ్ రోస్ వర్సెస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. Yes, sir. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏంటిది? టోటల్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ప్లస్ లేబుల్స్. ఇది కాలమ్స్ వచ్చేసరికి. రోస్ అంటే మనకి ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి అని. అవునా? ఇప్పుడు ఇది Yes, sir. X, Y డేటా సెట్ అయితే ఒక 10,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని డైమెన్షన్ ఎంత అంటే ఏం చెప్తాం మనం? 10,000 క్రాస్ 2. 10,000 ఏమో రోస్ కి సంబంధించింది, 2 ఏమో కాలమ్స్ కి సంబంధించింది. క్లీన్ కదా? Yes, sir. ఈ డేటా సెట్ మనకి క్లయింట్ కానీ ఫార్మర్ గారిని ఎవరో ఒకరు వచ్చి మనకి ఇచ్చారు. ఇది ఇప్పుడు ఇదంతా అంటే 10,000 రోస్ మనం యూజ్ చేసుకొని ఒక ML మోడల్ లేదా బ్లాక్ బాక్స్ కనుక్కోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ML మోడల్ ఏంటిదో ఇన్ని రోజు మనం కనుక్కున్నదంటే. ఇన్ని రోజులు మనం ఫైండ్ చేస్తూనే ఉన్నాం ఒక ML మోడల్ని. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ML మోడల్కి. Black and white color to color, sir. అట్లాంటిలేను. మనం ఎన్ని రోజులుగా ఒక ML మోడల్ కనుక్కోవడానికి గ్రేడియంట్ డీసెంట్ వాడాము, డేటా సెట్ యూజ్ చేసాము, లాస్ ఫంక్షన్స్ రాసుకున్నాము, ఇవన్నీ చేసాం కదా. Yes, sir. ఏంటిది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ML మోడల్ ఏంటి? Y is equals to mx plus c, sir. అంతే. y = mx + c అంటే ఒక లైన్ ఈక్వేషన్. Yes, sir. ఇప్పుడు ఇలాంటి ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న డేటా సెట్ ఇది. ఎందుకు ఈ ML మోడల్ మనకి యూస్ అంటే మనం ఎందుకు ఇస్తున్నామంటే క్లయింట్కి అసలు ML మోడల్. ఈ ML మోడల్ ఉంటే ఈ 10,000 రోస్ కాదు, ఇంకా ఎక్స్ట్రా ఒక 20,000 రోస్ పడున్నాయి అనుకో మన దగ్గర. ఆ 20,000 రోస్ ఒక ఇన్పుట్ దీనికి ఇచ్చి అవుట్పుట్ ఏమి ఉంటుందని ప్రెడిక్ట్ చేసుకోవడానికి మనం ML మోడల్ని ఇస్తున్నాం క్లయింట్కి. అంటే ఏంటి? ఇదంతా ఫ్యూచర్ డేటా అయితే ఫ్యూచర్ డేటా యొక్క అవుట్పుట్ ఏమి ఉండొచ్చు, అంతేనా? అందుకే కదా ఇది. Yes, sir. ఈ 10,000 రోస్ ఏదైతే ఉందో పాస్ట్ డేటా. పాస్ట్ డేటా కోసం ML మోడల్ అవసరమా? No, ఇది sir. ఇది పాస్ట్ డేటా 10,000 రోస్ అనేది. ఈ పాస్ట్ డేటా కోసం ML మోడల్ ఏమైనా అవసరమా మనకి? No, sir. నో. ఎందుకు? ఆల్రెడీ అది బై లేదు. యాక్చువల్ ఏందో వాడే ఇచ్చేస్తాడు డేటా సెట్లో. ఇది ఎందుకు మనకి కనుక్కోవాల్సిన అవసరం లేదు. బై ప్రెడిక్షన్ కనుక్కోవాలి. దేనికి? ఫ్యూచర్ X వాల్యూస్కి. కాబట్టి ఏ డేటాకి మనం లైన్ని కరెక్ట్గా ఫిట్ చేస్తే ఈ లైన్ యూజ్ చేసుకుంటాం ఫ్యూచర్లో ఉన్న ఫీచర్స్కి. ఇది క్లీన్ కదా? Yes, sir. ఇప్పుడు మన దగ్గర 10,000 ఉంటాయి రోస్. దీన్ని వాడి నేను ML మోడల్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే మీ దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్ A, స్టూడెంట్ B. ఇద్దరికి నేను 100 క్వశ్చన్స్ ఇచ్చాను. స్టూడెంట్ A 100 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాడు, స్టూడెంట్ B 100 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాడు. వీళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టాను. సేమ్ ఇవే 100 క్వశ్చన్స్ అడిగాను ఇద్దరికి. 100/100 వచ్చింది. ఎగ్జామ్ 2 ఉంది. ఎగ్జామ్ 2లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. 100 Yes. డిఫరెంట్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి.
ఇప్పుడు స్టూడెంట్ ఏని నమ్మచ్చా, స్టూడెంట్ బిని నమ్మచ్చా, ఇద్దరిని ఇద్దరిని నమ్మచ్చు. ఇంకెవరన్నా ఉన్నారా ఆన్సర్ చెప్పేవాళ్ళు దీనికి? ఇద్దరిని నమ్మొచ్చు, ఒక్కరిని నమ్మొచ్చు? నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు కదండి సార్. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, రైట్? ఈ Yes. ఏ అనే 100 క్వశ్చన్స్ ని మెమరైజ్ చేశాడు. ఈ బి అనే వ్యక్తి 100 క్వశ్చన్స్ ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరిని నమ్ముతారు మీరు? బిని నమ్ముతాం సార్. అంతే. బి సార్. ఎందుకు? కొత్త క్వశ్చన్స్ కాబట్టి కొత్త క్వశ్చన్స్ బి ఆన్సర్ చేసే ఛాన్స్ ఎక్కువ. Yes, sir. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా సెట్ ఏదైతే ఉందో 10,000, ఈ 10,000 తోటి మీరు ఒక మోడల్ ని ట్రైన్ చేశారు. మోడల్ ఏ, ఇది మోడల్ బి. ఉన్న డేటా సెట్ మొత్తాన్ని వాడారు. ఇద్దరు హై అక్యురసీ తీసుకొని వచ్చారు. ఇద్దరు 90% అక్యురేట్ అంటున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ డేటా నాకు ఎక్స్ట్రా 20,000 ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. ఈ 10,000 కానీ. ఇప్పుడు ఇద్దరిని నమ్మాలి అంటే నాకు ఏదైనా మెట్రిక్ ఉండాలి కదా. Yes. మెట్రిక్ ఉండాలి అంటే వీళ్ళు చూడని క్వశ్చన్స్ ఉండాలి కదా నా దగ్గర. Yes, sir. మరి ఉన్న క్వశ్చన్స్ అన్ని నేను వాడేస్తే ఏ క్వశ్చన్స్ తోటి అని చెప్పేసి నేను టెస్ట్ చేయగలుగుతా వీళ్ళని? ఈ 20,000 కా ఎట్లాగో నా దగ్గర ఫ్యూచర్ డేటా లేదు. మనం ప్రెడిక్ట్ చేయాల్సిన డేటా ఇది 20,000కి. ఈ 20,000కి XY లేవు టెస్ట్ చేసుకోవడానికి. ఈ 20,000 తోటి 10,000కి XYలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని నేను ట్రైనింగ్కే వాడేస్తే ఈ 2 మోడల్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ 2 మోడల్స్ కి సేమ్ అక్యురసీ వచ్చినప్పుడు ఈ రెండిట్లో ఏది బెటర్ అని నమ్మొచ్చు నేను? ఆప్షన్ ఉందా మనకి చెక్ చేసుకోవడానికి? No, sir. బికాస్ అన్ని క్వశ్చన్స్ వాడాలి. సో దీనికోసం ఏం చేస్తామంటే మనం ట్రైన్, టెస్ట్ Yes. అనే ఒక స్ప్లిట్ వాడతాం. Yes. ఈ స్ప్లిట్ మనం దేనికి యూజ్ చేస్తామంటే నిజంగా మన మోడల్ మెమొరైజ్ చేసిందా లేదా నిజంగానే నేర్చుకుందా. సింపుల్. పైన ఉన్న వాళ్ళకి కానీ స్టూడెంట్స్ ఉన్న క్వశ్చన్స్ ని గుర్తుపెట్టుకున్నాడా లేకపోతే అర్థం చేసుకున్నాడా అనేది. ఎలాంటి కేసుని మెమరైజేషన్ అంటాం, ఎలాంటి కేసుని గుర్తుపెట్టుకోవడం అంటే, ఎలాంటి కేసుని చదువుకోవడం అంటాం అనేది నేను తర్వాత చెప్తాను. Oh, కానీ మీకు టెస్ట్ డేటా సెట్ 10th వస్తున్నప్పుడు క్లియారిటీ వస్తుందా? yes, sir. ట్రైన్ డేటా 7,000, టెస్ట్ డేటా 3,000 లేదా ట్రైన్ డేటా 8,000, టెస్ట్ డేటా 2,000. అది ఎలానా స్ప్లిట్ చేయొచ్చు మీరు. ఇది ఇంతే స్ప్లిట్ చేయాలని ఏమి ఉండదు. ఓకే. Okay. కానీ రియల్ వరల్డ్ లో మాత్రం 70-30% లేదా 80-20% లాగా స్ప్లిట్ చేసుకుంటారు. ఇప్పుడు స్ప్లిట్ అయిన తర్వాత ట్రైనింగ్ కి ఏదైతే సపోజ్ మనం 70-30 వాడుతున్నాం అనుకుంటే ఈ 70% ఆఫ్ ది డేటా అంటే ఇక్కడ మన కేసులో అయితే 7,000 ఎగ్జాంపుల్స్. దీనిపైనే మనం ML మోడల్ ని ట్రైన్ చేస్తాం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, మనకి ఒకటే మోడల్ ని ట్రైన్ చేసినప్పుడు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? 7,000 మీద ట్రైన్ చేయడం, 3,000 మీద టెస్ట్ చేయడం అంటే మనకి క్లాస్ లో ఒకటే స్టూడెంట్ ఉన్నప్పుడు వాడు 100 క్వశ్చన్లు మెమరైజ్ చేస్తే ఏంటి, 100 క్వశ్చన్లు నేర్చుకుంటే ఏంటి, మనకు ఉన్నది ఆప్షన్ అయితే వాడి మీద డిపెండ్ అవ్వడమే కదా. Yes, sir. మనకి ఎందుకు ఈ అవసరం వస్తుంది వేరే క్వశ్చన్స్ టెస్ట్ చేయడం? మనకి డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఉన్న స్టూడెంట్స్ లో ఎవరు గొప్పలో తెలుసుకోవడానికి మనకి ఇది ఏది కొత్త క్వశ్చన్స్ ఇచ్చి టెస్ట్ చేయడానికి. ఆ లెక్చరర్ కి ఉన్నది ఒక స్టూడెంట్ అన్నప్పుడు వాడు ఎవరితో కంపేర్ చేస్తాడు? ఆ స్టూడెంట్ కి ఎన్ని వచ్చినా వాడే స్టూడెంటే చెప్పడానికి కూడా ఏముంటది. మీకు పాయింట్ అర్థమవుతుందా? Yes, sir. స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి డిఫరెంట్ స్టూడెంట్స్ లో ర్యాంకింగ్ సిస్టమ్ కోసం మనకి డిఫరెంట్ టెస్ట్ ఎగ్జాంపుల్స్ అవసరం. అలాగే ఒకటే మోడల్ మనం ట్రైన్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ మోడల్ ఎంత అక్యురసీ ఇస్తా క్లయింట్ కి ఇస్తాం. ఈ టెస్టింగ్ ఎందుకు, ట్రైనింగ్ ఎందుకు? ఉన్నడట మొత్తం ట్రైనింగ్ వాడికి అయిపోక మనకి డిఫరెంట్ ML మోడల్స్ పాసిబుల్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే మనం మొన్న y=mx+c అనే కర్వ్ వాడదాం అనుకున్నాం. అవును. Yes, sir. ఇప్పుడు నువ్వు సాల్వ్ చేస్తావు అనుకుందాం త్రివేణి, నిఖిత కూడా సాల్వ్ చేసింది. మీ ఇద్దరికి సేమ్ M1 C1 వాల్యూస్ వస్తాయా? No, sir. ఎందుకు డిఫరెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? చెప్పు నిఖిత. హలో.
Initial డిఫరెంట్ value. తీసుకుంటాం, వేరే వాల్యూస్ తీసుకుంటాం కదండి సార్. ఇనిషియల్ మీరు వేరే వాల్యూస్ తీసుకుంటారు అండ్ ఆల్సో ఆల్ఫా లెర్నింగ్ రేట్ ఉందా? ఈ లెర్నింగ్ రేట్ ఒకరు 0.1 తీసుకోవచ్చు, ఇంకొకరు 0.01. 0.1 తీసుకోవచ్చు. ఎస్ సార్. ఒకరు హైయెస్ట్ చెప్పలేం కదా, ఈ రెండిట్లో కూడా ఏది కరెక్ట్ ఆన్సర్ తీసుకెళ్తుందో. ఒకటి స్పీడ్ Yes, sir. తీసుకెళ్తుంది కానీ కరెక్ట్ ఆన్సర్ కొంచెం దూరంగా ఉండొచ్చు, ఒకటి స్లోగా తీసుకెళ్ళచ్చు, కరెక్ట్ ఆన్సర్కి దగ్గరగా తీసుకెళ్ళచ్చు. కానీ మనం చెప్పగలుగుతాం ఇవే పారామీటర్స్ వాడితే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అని. No, No, sir. సో సేమ్ 7,000 రోస్ నేను మీ ఇద్దరికి ఇచ్చి ట్రైన్ చేయండి అన్నప్పుడు మీ ఇద్దరికి 2 డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి. మీరు ఇద్దరు 10,000 శాంపుల్స్ వాడితే ఒక్క శాంపుల్ కూడా మనం టెస్ట్ చేయడానికి లేకపోతే మీరు ఇద్దరు ఏ మోడల్ అని నమ్మాలి నేను? అది పాసిబులా? ఇదే నమ్మాలి ఇది నమ్మొద్దు అని? No, sir. No, Sir. ఓకే, మరి మన దగ్గర 10,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, Yes, sir. ఈ 10,000 ఎగ్జాంపుల్స్ కి Y1 మోడల్ లో పెడితే YP వస్తుంది కదా 10,000 కి, Yes, sir. Y1P. Y2 పెడితే Y2P కూడా వస్తుంది. ఇక్కడ నిఖిత మోడల్ ఈ 10,000 రోస్ కి అంటే ఆల్రెడీ చూసిన డేటాకి ఎంత బాగా ఫిట్ అవుతుందో ఎర్రర్ వస్తుంది, లాస్. Yes. ఇక్కడ ఇది లాస్ 2 వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఫిక్స్ అవ్వచ్చా ఎవరిది మంచి మోడల్ ఎవరిది కాదు అని? Yes, sir. అంటే అప్పుడు టెస్ట్ సెట్ అవసరం లేదా? అవసరం సార్. మరి ఎట్లా ఫిక్స్ అవ్వచ్చు మనం ఓన్లీ 10,000 తోటి ఎవరిది బెస్ట్ ఎవరిది కాదని? అట్లా ఎందుకు ఫిక్స్ అవ్వద్దు? 10,000 రోస్ ఉన్నాయి, మీరు దీన్ని చూస్తే ఇక్కడ మోడల్స్ ని ట్రైన్ చేసుకున్నారు. ట్రైన్ చేసుకున్న మోడల్స్ 10,000 X1 కి Y1P కదా అవుట్పుట్ వచ్చేది, Yes, sir. ఇక్కడ Y2P. ఈ Y1 కి Y1P కి ఎంత డిఫరెన్స్, ఈ Y2 కి Y2P కి ఎంత డిఫరెన్స్ అంటే ఇక్కడ ఒక లాస్ 1 వస్తుంది, ఇక్కడ ఒక లాస్ 2 వస్తుంది. Yes, sir. ఆ లాస్ సరిపోదా మనకి రెండిట్లో ఏది బెటర్ మోడల్ చెప్పడానికి? సరిపోతుంది సార్. సో ఇలా టెస్ట్ అవసరం లేదంటే కదా. Yes, sir. ఆ, ఇప్పుడు మీరు ఏదైతే సరిపోతుందన్నారో కేసు ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఏబి స్టూడెంట్స్ ఉన్నారా? Yes, sir. ఏబి స్టూడెంట్స్ ఏ 100 క్వశ్చన్స్ మీద అయితే ట్రైన్ అయ్యారో అదే 100 క్వశ్చన్స్ మీద టెస్ట్ చేస్తే చెప్పగలుగుతున్నామా ఎవరికి తోపని? No. ఎందుకు? ఒకళ్ళు దాన్ని మెమరైజ్ చేయొచ్చు, ఒకళ్ళు దాన్ని అర్థం చేసుకోవచ్చు. మెమరైజ్ చేయడం తప్పు, అయినా అక్యురసీ వస్తుంది కదా. Yes, sir. మరి కింద కేసు కూడా సేమ్ అదే కేసు కదా, రెండిటికి తక్కువ లాస్ రావచ్చు కానీ ఒక మోడల్ మెమరైజ్ చేయొచ్చు, ఇంకొక మోడల్ నేర్చుకోవచ్చు. మనం చెప్పగలుగుతాం ఏది మెమరైజ్ చేస్తుంది ఏది నేర్చుకుంటుంది అని? No, sir. అవి ట్రైన్ అయిన ఎగ్జాంపుల్స్ కాకుండా కొత్త ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడే మనకి తెలుస్తుంది ఏది ఈ మోడల్స్ నిజంగా ప్రాపర్ గా ట్రైన్ అయ్యాయా లేకపోతే మెమరైజ్ అయ్యాయా అని. అందుకే ఏ డేటా తోటి అయితే మనం ట్రైన్ చేసామో ఆ డేటా తోటి లాస్ కనుక్కొని దేనికి తక్కువ లాస్ ఉందో అది గొప్ప మోడల్ అని చెప్పొద్దు. Okay. ఇది క్లియర్ త్రివేణి పాయింట్? Yes, Yes, sir. sir. మీకు క్లియర్ గా అర్థం కావడానికి మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది స్టూడెంట్స్ ఏపీ అని, దాంతో మీరు అనాలజీ ఫామ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏం చెప్తున్నారని. ఓకే, సో ఇప్పుడు ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని మనం ట్రైనింగ్ కి వాడినప్పుడు ట్రైనింగ్ కి వాడిన ఎగ్జాంపుల్స్ టెస్ట్ కి వాడలేము. బికాస్ ఒక మోడల్ ప్రాపర్ గా ట్రైన్ అయినా కాకుండా మెమరైజేషన్ అవ్వకుండా ఉన్న ట్రైనింగ్ శాంపుల్స్ కి ఇస్తుంది అక్యురసీ రెండు అన్నప్పుడు చెప్పలేము కదా ఏది మెమరైజ్ అయింది ఏది నిజంగా నేర్చుకుంది అని. అందుకు మనకి టెస్ట్ డేటా సెట్ అవసరం. ఈ టెస్ట్ డేటా సెట్ ఎట్లాంటిది అంటే ట్రైనింగ్ అయ్యేతున్న టైంలో ఈ డేటా సెట్ చూడద్దు, అది ఈ డేటా సెట్ అనేది దానికి అసలు కనబడద్దు. ఇదంతా కొత్త డేటా సెట్ కాబట్టి దీని మీద అది ఇచ్చే మెట్రిక్స్ చెప్పలేదు. హలో, Yes, sir. Yes, sir. ఇప్పుడు 10,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దీని 7,000 దీని 3,000 స్ప్లిట్ చేసాం. 7,000 తోటి నేను ఒక ఎంఎల్ మోడల్ క్రియేట్ చేశాను, దీనికి ఆల్ఫా రేటు 0.1 అని పెట్టాను. ఇదే 7,000 యూజ్ చేసి ఎంఎల్ మోడల్ 2 క్రియేట్ చేశాను, దీనికి ఆల్ఫా రేటు 0.01 అని పెట్టాను. ఎంఎల్ మోడల్ 1 7,000 తోటి వస్తున్న లాస్ వచ్చేసి 200, దీని లాస్ వచ్చేసి 200, దీంతో L1 లాస్ 7,000 ఎగ్జాంపుల్స్ తోటి. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం? ML2, sir. ఎందుకు?
అది ML1 alpha rate 0.1, machine learning model 2 alpha rate 0.01, machine learning model 7000 తోటి వస్తున్న లాస్ 200, ML model 2 7000 తోటి వస్తున్న లాస్ కూడా 200. ఆల్ఫా 0.01 అనేది స్మాల్ స్టెప్స్ తో వెళ్తుంది కదండి సార్. సో అదైతే బెటర్ అని. 0.1 కూడా పెద్ద స్టెప్స్ పోయినా మేబీ అక్యురసీ దగ్గర పోయి ఉండొచ్చు. అయితే రెండిట్లో ఏదన్నా చూస్ చేసుకోవచ్చు సార్, రెండు సేమ్ వచ్చాయి కదా. వచ్చాయి, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండిట్లో ఏది మెమరైజేషన్ ఉందో తెలియదు, ఏది నేర్చుకుందో తెలియదు, కాబట్టి రెండిట్లో చూస్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పారామీటర్స్, కావాల్సిన నాలెడ్జ్ ఇంకా లేదు. ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా అనేది ఏదైతుందో అంటే కరెక్టే, 0.01 బెటర్ దాని 0.1 అని ఎప్పుడానికి వచ్చి ఇంతగానం అంటే మరీ ఇక్కడ 0.01 నుండి ఇక్కడ 1 2 రేటింగ్ ఉన్నప్పుడు. కానీ ఇలాంటి రియల్ వరల్డ్ కేసెస్లలో పెద్ద డిఫరెన్స్ ఉండదు, మోడల్ డిఫరెన్స్ ఉన్నా, బికాస్ రెండు తక్కువ మెంబర్సే కాబట్టి ఇది కొంచెం హెవీ స్టెప్స్ వేసిన మరీ అంత హెవీ స్టెప్స్ కాదు. ఏది ఇక్కడ లాస్ మినిమం అవుతుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయ్యేంత. సో మనం ఇలాంటి కేసెస్లలో అన్లెస్ అంటే మనం టెస్ట్ చేసుకుంది అంత ఈజీగా చెప్పడానికి ఉండదు ఆల్ఫా రేట్ బట్టి. ఎందుకంటే ఇప్పుడు అంటే మీకు ఒక పారామీటర్ చూపిస్తున్నట్టు అంటే చాలా ఉంటాయి ఒక మోడల్లో, దీన్ని హైపర్ పారామీటర్స్ అంటారు. ఎంఎల్ మోడల్లో పారామీటర్స్ అంటే ఇవి మోడల్లో ఉండే వేరియబుల్స్, ఇవి పారామీటర్స్ అంటారు. హైపర్ పారామీటర్స్ అంటే ఈ పారామీటర్స్ కనుక్కోవడానికి వేరే వేరియబుల్స్ ఉంటాయి చూసారా, ఇక్కడ ఆల్ఫా లాగా, ఈ ఆల్ఫా వీటిని హైపర్ పారామీటర్స్ అంటారు. ఇది ఒకటో రెండో కాదు, పోతానికి కొన్ని వేల హైపర్ పారామీటర్లు ఉంటాయి, వేలని కాదు అని ఒక 3-4 పారామీటర్స్ ఉంటాయి. వాటిని ట్యూన్ చేసుకుంటా అంటాం మనం ఎప్పటికప్పుడు మంచి క్యూఎస్ రావడానికి. పాయింట్ అర్థమైంది చాలు. ఓకే, మెషిన్ లెర్నింగ్ మోడల్ ఉంది అంటే ఏంటి, ఇక్కడ y = mx + c అనొచ్చా? ఓకే, y = mx + c లో వేరియబుల్స్ ఏంటి మనం కనుక్కోవాల్సింది? వీటిని పారామీటర్స్, మోడల్ యొక్క పారామీటర్స్. ఈ పారామీటర్స్ కనుక్కునే ప్రాసెస్ లో మనకి ఫార్ములా ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ m1 = m0 - ఆల్ఫా డెల్టా m0 c0. ఇక్కడ మనకి m0 తెలుసు, c0 తెలుసు, లాస్ ఫంక్షన్ తెలుసు, లోపల ఉండే x3 తెలుసు, y తెలుసు. మనం కొత్త వేరియబుల్ తీసుకొస్తున్నాం ఒక వాల్యూ అంటే దీంట్లో దేనికి తీసుకొస్తున్నాం? ఆల్ఫాకే ఉన్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్యూ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ నేను చెప్పలేదు మీకు ఎప్పుడు 0.1 పెట్టాలి, 0.2 పెట్టాలి అని. ఇలా ఒక్కొక్కరు ఒక్కో వాల్యూ పెట్టుకోవచ్చు. ఇలా ఒక్కరు ఒక వాల్యూ పెట్టే దేనికి పెడుతున్నారు మీరు? మనకు కావాల్సిన పారామీటర్స్ ని అప్డేట్ చేయడానికి. సో ఇలాంటి ఆల్ఫా పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వీటిని హైపర్ పారామీటర్స్ అంటారు. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఇట్లాంటి హైపర్ పారామీటర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి హైపర్ పారామీటర్స్ ఉండడం వల్ల డిఫరెంట్ మోడల్స్ రావచ్చు మనకి. ఇదే రీజన్, లేకపోతే సేమ్ హైపర్ పారామీటర్స్ దానికి సేమ్ ఆన్సర్ రావాల్సిందే కదా. ఎంఎల్ మోడల్స్ అంతేనా? మీరు ఇనిషియల్ వాల్యూస్ సేమ్ తీసుకున్నారు, ఆల్ఫా వాల్యూ కూడా సేమ్ తీసుకున్నారంటే దాన్ని వాయిస్ బ్రేక్ అవుతుందా? లిటిల్ బిట్.
వినిపిస్తుందా? హలో. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు M0 C0 వాల్యూస్ ఆల్ఫా వాల్యూస్ సేమ్ ఉంటాయి. ఇద్దరికి వచ్చే ఎంఎల్ మోడల్స్ ఎగ్జాక్ట్ సేమ్ ఉంటది కదా. ఎస్ సార్. ML1 ML2 కానీ రియల్ లైఫ్ అట్లా పాసిబుల్ అవుతుంది. నీకు తాచి చెప్తా త్రివేణికి నేను ఈ ఆల్ఫా వాడా ఈ M0 C0 వాడా అని ఇద్దరు డిఫరెంట్ కోడర్స్ ఎవరింటి ఉండి వాళ్ళ ఎంఎల్ మోడల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎస్. రియల్ లైఫ్ లో పాసిబుల్ నో సార్. కాదు. వస్తున్న ఎంఎల్ మోడల్స్ మనం సెలెక్ట్ చేసుకోగలాలి, ఇది లేదు బెటర్ మోడల్ అని. ట్రైన్ చేసిన డేటాతోనే సెలెక్ట్ చేస్తే వచ్చే నష్టం ఏందో మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఏది మెమరైజ్ చేసుకుంది ఏది నేర్చుకుందో మనకి తెలియదు, ఎందుకంటే అది ఏదైతే ట్రైన్ అయిందో ఆ డేటా మీద టెస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఎస్ ఇప్పుడు 3000 ఎగ్జాంపుల్స్ అయితే ట్రైనింగ్ టైంలో మోడల్స్ చూడలేదు కదా. నో ఈ సార్. మోడల్స్ అసలు ఎక్స్పోజ్ అవ్వలేదు కదా 3000 ఎగ్జాంపుల్స్ కంటే. టోటల్లీ డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నట్టే. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు 3000 ఎగ్జాంపుల్స్ మనకి ఎక్స్ యాక్చువల్ ఉంటాయి, వై యాక్చువల్ ఉంటాయి. ఈ ఎక్స్ యాక్చువల్స్ తీసుకొచ్చిన ఎంఎల్ మోడల్ 1 లో పెడితే మనకి వై ఎక్స్ యాక్చువల్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రిడిక్షన్ వాల్యూస్ వస్తాయి ఎంఎల్ మోడల్ 1 తోటి. వస్తాయి సార్. ఇప్పుడు ఎంఎల్ మోడల్ 1 ఉంది, ఎంఎల్ మోడల్ 2 ఉంది. ఆ 3000 ఎగ్జాంపుల్స్ కి మన దగ్గర ఎక్స్ఏ ఉంది, వైఏ ఉంది. ఈ ఎక్స్ఏ తీసుకెళ్ళి ఎంఎల్ మోడల్ 1 లో పెట్టినప్పుడు వై ప్రిడిక్షన్ వాల్యూస్ వస్తాయి కదా మోడల్ 1 కి, దాన్ని y1p అంటారు. ఎస్ సార్. ఇవే ఎక్స్ఏ తీసుకెళ్ళి ML2 లో పెడితే y2p. ఇప్పుడు వైఏకి y1p కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది ఫర్ 3000 శాంపుల్స్ అంటే లాస్ వస్తుంది కదా L1. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. తర్వాత y1 వైఏ యాక్చువల్ కున్న y2p కి మళ్ళీ ఇంకొక లాస్ కూడా వస్తుంది L2. ఎస్ సార్. ఇప్పుడు దీంట్లో L2 లాస్ ఎక్కువ ఉంది L1 కంటే. మీరు ఏ మోడల్ చూస్ చేసుకుంటారు క్లయింట్ కి ఇవ్వడానికి? L1. ఇప్పుడు ఇక్కడ మీకు భయపడాల్సిన అవసరం లేదు కదా ఈ మోడల్ ఇవ్వడానికి క్లయింట్ కి, బికాస్ మీకు క్లియర్ గా తెలుసు కొత్త క్వశ్చన్స్ కి L1 బాగా పర్ఫామ్ చేస్తుంది అని. అంటే ఇట్లా ఏది మెమరైజ్ చేసుకున్నట్టు L2 కొంచెం మెమరైజ్ చేసుకున్నట్టు కంపేర్డ్ విత్ L1. సో ఇప్పుడు ట్రైనింగ్ డేటా సెట్ కి టెస్టింగ్ డేటా సెట్ కి మీకు క్లారిటీ వచ్చింది కదా. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు L1 ఇది, L2 ఇది లెస్ దాన్ కాబట్టి మీరు L1 అనేది తక్కువ లాస్ కాబట్టి మోడల్ 1 ని సెలెక్ట్ చేసుకున్నారు, బాగుంది. మీరు మోడల్ 1 ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది L1 క్రియేటెడ్ బై స్టూడెంట్ ఏ, ఐ మీన్ ఎంఎల్ మోడల్ 1 క్రియేటెడ్ బై స్టూడెంట్ ఏ, ఎంఎల్ మోడల్ 2 క్రియేటెడ్ బై స్టూడెంట్ బి అనుకుందాం. మనం మోడల్ ఏని సెలెక్ట్ చేస్తున్నాం అవునా, పైన లాస్ తక్కువ ఉంది కాబట్టి. మరి రెండిట్లో మనం క్రెడిట్ ఎందుకు ఇస్తున్నట్టు స్టూడెంట్ ఏకి? స్టూడెంట్ ఏ కొత్తగా చేసింది ఏంటిది వీటితో పోలిస్తే? ఇద్దరు సేమ్ క్రెడిట్ సెట్ వాడారు, ఇద్దరు సేమ్ ఎంఎల్ మోడల్ వాడారు. మధ్య డిఫరెన్స్ ఏంటిది అని చెప్పేసి మనం ఎంఎల్ మోడల్ 1 చూస్ చేసుకుంటాం. ఇనిషియల్ వాల్యూస్ సార్. ఇనిషియల్ వాల్యూస్ మెయిన్ ఇక్కడ హైపర్ పారామీటర్స్. రియల్ వరల్డ్ ఇనిషియల్ వాల్యూస్ అటు ఇటైనా పర్లేదు, కానీ హైపర్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఇవి మస్తు రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనకి తెలుసు ఈ దెబ్బతోటి ఏంటిది, సపోజ్ ఏ అనేది 0.01 చూస్ చేసుకుంది, బి 0.1 చూస్ చేసుకుంది ఆల్ఫా. మనకు అర్థమైంది ఏంటిది, ఆల్ఫా వాల్యూ 0.01 చూస్ చేసుకోవడం వల్ల ఈ డేటా సెట్ కి ఏది 10,000 ఒక డేటా సెట్ ఉంది కదా, దీంట్లో ఏవైతే 7,000 శాంపిల్స్ తీసుకున్నామో దీనికి మంచి లైన్ ఫిట్ చేయడానికి ఇది హెల్ప్ అయింది దాన్ ఇది అని. ఇది మనకి ముందే తెలుస్తుందా డేటా సెట్ బట్టి ఏ ఆల్ఫా ఇదే బెటర్ అని? నో సార్. నో సార్. డిఫరెంట్ ఆల్ఫా వాల్యూస్ తోటి మనకి డిఫరెంట్ ఎంఎల్ మోడల్స్ వచ్చాక ఆ ఎంఎల్ మోడల్స్ ని తీసుకెళ్లి మన దగ్గర ఉన్న టెస్ట్ డేటా సెట్ తోని మనం చెక్ చేసుకున్న తర్వాత మనకు అర్థమైంది కదా ఈ ఆల్ఫా వాల్యూ బెటర్ అని. ఎస్ ఎస్ సార్. అప్పుడు ఏంటిది, ఈ ప్రాబ్లం కి ఓకే ఈ ఆల్ఫా వాల్యూ బెటర్ అని మనకి కంక్లూషన్ కి వచ్చినాం అవునా. ఇప్పుడు ఈ ఆల్ఫా వాల్యూ చూస్ చేసుకొని మొత్తం డేటా సెట్ కి ట్రైన్ చేసుకోండి 10,000 కి. ఇక టెస్ట్ అవసరం లేదు, ట్రైన్ అవసరం లేదు, మొత్తం మోడల్ ట్రైన్ చేసుకున్నాక ఆ మోడల్ వస్తుంది కదా ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఫార్మర్ కో క్లయింట్ కో ఇచ్చుకోండి. ఇప్పుడు పాయింట్ అర్థమైందని చెప్పింది కాలే. నో సార్. ఇప్పుడు
2 డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి మనకి అంటే 2 డిఫరెంట్ పాసిబిలిటీస్ తోని వచ్చినట్టు. ఏంటిది? ఒకళ్ళు ఆల్ఫా 0.01 తీసుకున్నారు. ఒకళ్ళు ఆల్ఫా 0.1. 0.1 తీసుకున్నారు. Yes, డాటా sir. సెట్ చూసిన వెంటనే తెలుస్తదా మనకి రెండిట్లో ఏది తీసుకుంటే బెటర్ అని? No, sir. ఒకళ్ళు ఆల్ఫా తీసుకొని ఎంఎల్ మోడల్ 1 క్రియేట్ చేసుకున్నారు. ఇంకొకళ్ళు ఆల్ఫా తీసుకొని ఎంఎల్ మోడల్ 2. ఓకే. దీంట్లో Okay, sir. 7000 రోస్ తోని క్రియేట్ చేసుకున్న మోడల్స్ ఇవి. సేమ్ 3000 రోస్ తోటి టెస్ట్ చేసుకుంటే రెండిటికి మనకు వచ్చిన లాస్ ఒకటి L1 ఒకటి L2 లాస్. ఎస్ సార్. ఇది క్లియరా? ఎస్ Sir. సార్. L1 లాస్ L2 కంటే తక్కువ కాబట్టి మెషిన్ లెర్నింగ్ మోడల్ 1 తోపు అనుకుంటున్నాం మనం. Yes, sir. మెషిన్ లెర్నింగ్ మోడల్ తోపు అంటే రెండిటికి సేమ్ డాటా సెట్, సేమ్ Yes, sir. 7000 రోస్ యూజ్ చేస్తున్నాం ట్రైన్ చేయడానికి. రెండిటికి సేమ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. ఏంటిది? గ్రేడియంట్ డీసెంట్ అని. డిఫరెన్స్ ఏంటిది రెండిట్లో? ఇక్కడ ఆల్ఫా 0.01 ఇక్కడ ఆల్ఫా 0.1. అంటే ఏదైతే డాటా సెట్ ఉందో ఆ డాటా సెట్ కి ఆల్ఫా 0.01 తీసుకుంటే బెటర్ అని మనకి ఇంత చేసిన తర్వాత తెలిసింది. ఇప్పుడు మనకి ఆల్ఫా 0.01 బెటర్ అని తెలిసినప్పుడు మనకి కన్ఫ్యూషన్స్ లేవు. ఇక ఉండదా మనకి ఏంటిది మిస్టరీ ఇది ఒకటి. అవునా? ఇది ఏందో కూడా మనకి తెలిసిపోయింది. తెలిసిపోయినాక 7000 రోస్ తోటి ట్రైన్ అయిన మోడల్ ఉంది కదా ML1 మీద, దీన్ని ఫార్మర్ కి ఇచ్చే బదులు ఇప్పుడు మొత్తం డాటా సెట్ ఉంది కదా 10,000, ఆ మొత్తం డాటా సెట్ యూజ్ చేసి ట్రైన్ చేయండి మోడల్ ని. ఇప్పుడు ఆల్ఫాని 0.01 పెట్టి, మీకు తెలుసు ఆల్ఫా 0.1 బాగుంది అని కంపేర్డ్ విత్ 0.1. ఎందుకు ఇక్కడ తెలిసిపోయింది మనకి పైన. హలో, Yes, sir. కాబట్టి 0.01 ఇప్పుడు బెటర్ అని తెలిసినప్పుడు ఉన్న 10,000 రోస్ కి ట్రైన్ చేసి క్లయింట్కి ఇచ్చేయండి. ఇది బెటరా లేకపోతే 7000 రోస్ తోటి ట్రైన్ అయ్యింది ఇక్కడ ఉన్న ML మోడల్ వేయడం బెటరా? 10,000 ట్రైన్ చేసి ఇవ్వడం బెస్ట్ సార్. ఇది క్లియరా అందరికి? Yes, sir. ఓకే. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు పర్సన్స్ ఏబి. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటిది? వీళ్ళు తీసుకుంటున్న ఆల్ఫా లెర్నింగ్ రేట్స్. ఈ రెండిట్లో ఏ ఆల్ఫా లెర్నింగ్ రేట్ బెటర్ అని తెలుసుకోవడానికి మనం 7000 మీద ట్రైన్ చేస్తాం, 3000 మీద టెస్ట్ చేస్తాం. తెలిసిపోయింది కదా మనకి ఏ ఆల్ఫా బెటర్ ఏ ఆల్ఫా బెటర్ కాదు. ఒక్కసారి మనకి ఆల్ఫా బెటర్ అని తెలిసినప్పుడు ఇందాక ట్రైన్ అయిన మోడల్ ఏంటిది? ఇక్కడ ML1 ఆల్ఫా 0.01 తోటి 7000 రోస్ మీద ట్రైన్ అయిన మోడల్. నేనేమంటున్నా, ఈ మోడల్ ఇచ్చే బదులు సేమ్ ఆల్ఫాని యూజ్ చేసి 10,000 రోస్ మీద ట్రైన్ అయింది ఇవ్వమంటున్నా. కొందరు ఏమంటున్నారు? ఇది బెటర్ అంటున్నారు. ఒక్కళ్ళు రీజన్ చెప్పండి, ఇది ఎందుకు బెటర్? సేమ్ ఆల్ఫా తోటి 7000 మీద ట్రైన్ చేసి ఇస్తే బెటరా? ఏది ఇందాక ఏదైతే ఉందో అది, లేకపోతే ఇప్పుడు మొత్తం డేటా సెట్ యూజ్ చేసి ట్రైన్ చేస్తే ఇస్తే బెటరా? సార్ మొత్తం డాటా సెట్ తీసుకొని ఆల్ఫా వాల్యూతో ట్రైన్ చేసి ఇస్తే మేలు సార్. ఎందుకు? రీజన్ ఏమై ఉంటుంది? మనకి 7000 చేసినప్పుడు ఆల్ఫా రేట్ తెలిసింది కదండి సార్ మనకి. అవును, తెలిసింది. అందుకే ఇంకా ఆ టెస్టింగ్ డాటా సెట్ కూడా అదే ఆల్ఫా రేట్ ఇచ్చేస్తే సరిపోతుంది కదండి సార్. టెస్టింగ్ డేటా సెట్ కి మనం ఎప్పుడు ఆల్ఫా రేట్ ఇయ్యాలి. టెస్టింగ్ డేటా సెట్ ఏంటిది? ఉన్న మోడల్స్ లో ఏది బెటర్ మోడల్ తెలుసుకోవడానికి. అదే 3000 స్ప్లిట్ చేసి దాన్ని టెస్టింగ్ కోసం వాడుకున్నాం. ఇప్పుడు నేను 3000 కూడా తీసుకొచ్చి 7000 కి కలిపి నాకు క్లయింట్ ఫార్మర్ ఇచ్చిన ఎంటైర్ డేటా సెట్ ని వాడుతున్నప్పుడు ట్రైన్ చేయడానికి. ఇలా ఎందుకు చేస్తున్నా? ఇక్కడ ఉన్న ML మోడల్ 1 ఉంది కదా, ఇదే మోడల్ ఇచ్చేస్తే అయిపోదా ఫార్మర్ కి? సరే, ఒకవేళ అవి మెమరైజ్ చేసుకున్నా ఇది అవుతుంది కాబట్టి మరి స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది. అక్కడ 2 మోడల్స్ ఉన్నాయి. 2 మోడల్స్ లో చూడని శాంపుల్స్ కి అది అక్యురసీ ఇచ్చింది. చూడని శాంపుల్స్ కి అక్యురసీ మంచిగా ఇచ్చినప్పుడు మెమరైజేషన్ కిందకి రావు ఇంకా రెండు.
ఓకే సార్. ఇప్పుడు 3000 అని ఏదైతే ఉందో డిఫరెంట్ క్వశ్చన్స్ కదా. ఎస్ సార్. ఎంఎల్ sir. మోడల్ 1 ఉంది, ఎంఎల్ మోడల్ 2 ఉంది. ఒకవేళ ఎంఎల్ మోడల్ ఇది 90 ఇచ్చి ఎంఎల్ మోడల్ 30 ఇచ్చింది అనుకో, ఫస్ట్ కంపేర్ చేయడానికి అర్హతనే లేదు ఎంఎల్ మోడల్ 2కి. ఎందుకు? ఇది ఇవి 7000 శాంపిల్స్ ఉంటాయి కదా, ట్రైన్ అయిన శాంపిల్స్. ఎస్ సార్. ఇప్పుడు నేను ఇది ఒకసారి వినండి క్లియర్గా. ఎంఎల్ మోడల్ 1, ఎంఎల్ మోడల్ 2 ఇది ట్రైనింగ్ డేటా సెట్ 7000 శాంపిల్స్. ఇవి 7000 శాంపిల్స్ కి వీటికి ఒక 81 అని అక్యురసీ వచ్చింది. ఓకేనా? ఓకే Yes, సార్. sir. 3000 శాంపిల్స్ మొత్తం తెలియని శాంపిల్స్, ఇవి కొత్త శాంపిల్స్. ఎంఎల్ మోడల్ 1 కి ఇక్కడ 75 అక్యురసీ వచ్చింది, ఇక్కడ 35 వచ్చింది. దీంట్లో ఏది మెమరైజ్ అయినట్టు, ఏది నేర్చుకున్నట్టు? సెకండ్ వన్ మెమరైజ్ అయినట్టు. ఎందుకు? ట్రైనింగ్ మీద బాగా ఇచ్చి టెస్టింగ్ మీద మరీ ఇంత తక్కువ వచ్చింది అంటే అది గుర్తుపెట్టుకున్నట్టే కదా. ట్రైనింగ్ శాంపిల్స్ ఎస్ సార్. Yes, sir. ఇస్తే ఇలాంటి పెట్టుకున్నట్టు. ఇది ఎట్లాంటిది ఎగ్జాంపుల్ మీకు అని చెప్పాను ఇందాక. 100 ఎగ్జాంపుల్స్ అబ్బాయి నేర్చుకున్నాడు ఏది గుర్తుపెట్టుకొని. కొత్త ఇచ్చోడు మొత్తానికి వాడిపోయింది అతని పర్సంటేజ్ అంటే గుర్తుపెట్టుకున్నట్టేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఇది అర్థమైంది. ఇప్పుడు 35 ప్లేస్ లో నేను 70 ఇస్తే ఈ ఇద్దరు ఎవరు మెమరైజ్ చేసినట్టు? ఎంఎల్ 2ని సార్. ఇద్దరు చేయనట్టే. ఒకడికి కొంచెం ఎక్కువ ఉన్నదంటే ఎక్కువ మార్క్స్ వచ్చినట్టే, కానీ ఇంచుమించు వాడికి ట్రైనింగ్ కి ఎంత వచ్చిందో అంత వచ్చినట్టేనా? ఇక్కడ మెమరైజేషన్ ఎప్పుడు అనొచ్చు? ట్రైనింగ్ కి మంచి అక్యురసీ ఉంటే టెస్టింగ్ కి మరీ తక్కువ ఉంటే. ఓకే 100 క్వశ్చన్స్ ప్రిపేర్ అయింది త్రివేణి, 100 కి 100% వస్తుంది. అదే క్వశ్చన్స్ ఇస్తుంది. కొత్త క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 85% వచ్చింది త్రివేణికి. ఇప్పుడు ఆ 100 క్వశ్చన్లు గుర్తుపెట్టుకుందంటే మనం నో సార్. మరి తక్కువ నచ్చినాయి కదా 85 అంటే 100తో పోలిస్తే. కానీ 100కి దగ్గరకు ఉంది కదా 85 అయితే. మరీ కొత్త క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 30-40 వచ్చినప్పుడు ఏమనొచ్చు మనం, ఈ పాప ఏదో గుర్తుపెట్టుకుంటారు అబ్బాయి అనుకోవచ్చు. అంతేనా? ఎస్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థమైంది అంటుంది. ఎస్ సార్. సో ఇప్పుడు నేను అంటున్న ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఒకవేళ రెండిటికి ఇక్కడ 35 ఇక్కడ 30 ఉందంటే ఏ మోడల్ తీసుకెళ్ళి మీరు క్లయింట్కి ఇస్తారు? ఇప్పుడు చెప్పండి. ఇక్కడ 7000కి 80, 3000కి 35. 7000 ఇక్కడ 81, ఇక్కడ 3000కి 30 అని ఉంది. రెండు మెమరైజ్ చేసుకున్నట్టే అనిపిస్తుంది. రెండు మెమరైజ్ చేసుకున్నట్టే, రెండు ఇవ్వద్దు మనం. ఇది క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు రెండిటికి మంచి అక్యురసీస్ వచ్చినాయి. ఒకటి 76, ఒకటి 75. ఇది ఆల్ఫా ఈక్వల్స్ టు 0.01, ఇది ఆల్ఫా ఈక్వల్ టు 0.1. దీనిలో ఏ మోడల్ తీసుకెళ్ళి చేయొచ్చు? ML1 ML1. ఇప్పుడు దీంతో మనకు అర్థమైంది ఏంటంటే, ఈ పర్టికులర్ డేటా సెట్ ఉంది కదా ఈ 10,000 rows కి, ఎస్ సార్. దీనికి ఈ ఆల్ఫా అనేది చాలా బాగుంది అనేది మనకు అర్థమైంది. ఎస్ సార్. మరి ఇక్కడ sir. ఈ ఎంఎల్ మోడల్ ని తీసుకెళ్లి క్లయింట్ కి ఇస్తే బెటరా, లేకపోతే సేమ్ ఆల్ఫా యూజ్ చేసుకొని ఇప్పుడు 10,000 rows తోని ట్రైన్ చేసి ఇదంతా ఇస్తే బెటర్? దీంతో వచ్చిన ఎంఎల్ మోడల్ 3. ఆ 10,000 ట్రైన్ చేసి ఇస్తేనే మేలు అనుకుంటున్నాను. త్రివేణి సరే ఏమో సార్ తెలీదు. ఓకే, ఇప్పుడు మనకి ఇవి హైపర్ పారామీటర్స్. మనం తీసుకున్న మోడల్ వచ్చేసి y ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఎస్ ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా మనకి మంచిగా ట్రైన్ అయ్యి బయటికి మంచి మోడల్ వచ్చింది. ఎస్ సార్.
7,000 కి ఈ పారామీటర్స్ పెడితే ఎప్పుడూ చూడని ఎగ్జాంపుల్స్ కి ఇంత పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ధైర్యంగా 3,000 కూడా యాడ్ చేసి ట్రైన్ చేసుకుంటూ వచ్చే నష్టం ఏముంటుంది? ఇంకా బాగా ట్యూన్ అవుతాయి తప్పితే, Yes, sir. అంతేనా? Yes, sir. మనకి ఒకవేళ ఇలాంటి కేసు ఉంటే, ఏ కేసు ఇక్కడ 76 ఉండి ఇక్కడ 30 ఉంటే, ఇది ఆల్ఫా 0.01, ఇది ఆల్ఫా 0.1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y ఈక్వల్స్ టు ax² ప్లస్ bx ప్లస్ c అని ఉంది. ఇక్కడ y ఈక్వల్స్ టు mx ప్లస్ c వాడుతుంది కావచ్చు. ఇప్పుడు ఎంఎల్ మోడల్ అంటే ఓన్లీ ఆల్ఫా దగ్గరనే వేరే కాదు అవునా? వాడుతున్న ఎంఎల్ మోడల్స్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు కదా. ఒకళ్ళేమో ఈ కర్వ్ ఫిట్ చేయాలనుకుంటున్నారు డాటాకి, ఒకళ్ళు ఓన్లీ లైనే ఫిట్ చేయాలనుకుంటున్నారు. లైనే ఫిట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మేబీ టెస్ట్ దగ్గర తక్కువ వచ్చింది కావచ్చు అక్యురసీ. వీళ్ళు ఇది కూడా ఫిట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడు చూడని శాంపిల్స్ కూడా చాలా బాగా ఇస్తుంది అంటే ఈ మోడల్ని నమ్మొచ్చు కదా మనం, ఈ మోడల్లోని ఆల్ఫాని. Yes, sir. ఇది నమ్మినప్పుడు ఇంకా 7,000కే ఎందుకు మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాలి? ఉన్న డేటా సెట్ అంతా మనం యూజ్ చేసుకోవచ్చు కదా ఇక్కడ ట్రైనింగ్. Yes, Yes, సేమ్ sir. పైన యూజ్ చేసుకొని క్లియర్ త్రివేణి ఎందుకు యూజ్ చేయాలనేది. yes, sir. ఇప్పుడు దీని వల్ల వచ్చే లాభం ఏంటిది? 10,000 యూజ్ చేయడం వల్ల కంపేర్డ్ విత్ 7,000 More accuracy, sir. ఎందుకు వస్తుంది మనకి మోర్ అక్యురసీ ఎక్కువ శాంపిల్స్ యూజ్ చేస్తే? అంటే మనకి ఆల్ఫా రేట్ తెలిసింది కాబట్టి అన్ని యూస్ చేస్తే మోర్ అక్యురసీ వస్తుంది, సార్. ఇప్పుడు తక్కువ శాంపిల్స్ యూజ్ చేస్తే వచ్చే అక్యురసీ, ఎక్కువ శాంపిల్స్ యూజ్ చేస్తే అక్యురసీ ఎందుకు డిఫర్ అవుతుంది? ఎట్లా డిఫర్ అవుతుంది? 7,000 యూజ్ చేస్తే ఒక అక్యురసీ వస్తుంది. త్రివేణి కాదు, మిగతా వాళ్ళందరికీ క్వశ్చన్. 7,000 శాంపిల్స్ యూజ్ చేస్తే ఒక అక్యురసీ వస్తుంది. ఎస్ సార్. 10,000 శాంపిల్స్ యూజ్ చేస్తే ఒక అక్యురసీ వస్తుంది. రెండిట్లో ఏ మోడల్ నమ్మాలి మనం? A2, sir. ఈ అక్యురసీ అంటే దేని మీద అంటున్నారు మీరు? టెస్ట్ మీద అంటున్నారు, ట్రైన్ మీద అంటున్నారు? ఫస్ట్ Sir, క్వశ్చన్ అది. రెండు అయిపోయిన తర్వాత మరీ ట్యూన్ చేస్తాం కదండి సార్, అప్పుడు వచ్చేది. అప్పుడు వచ్చే అక్యురసీ దేంతో కంపేర్ చేస్తున్నట్టు మీరు? అన్ని 7,000. 10,000 శాంపిల్స్ వాడేసా, కంపేర్ చేయడానికి ఏమి ఉండదు మీకు అక్కడ ఇంకా. అవునా త్రివేణి? ఇక్కడ ఎంఎల్ మోడల్ 1, ఎంఎల్ మోడల్ 2 కంపేర్ చేయడానికి 3,000 శాంపిల్స్ ఉన్నాయి. ఎస్ సార్. ఇక్కడ నేను 10,000 కనుక్కుంటున్నాను, 10,000కి ఎంఎల్ మోడల్ 3 అని. టెస్ట్ అక్యురసీ కనుక్కోవడానికి టెస్ట్ డేటా సెట్ ఉందా ఈ కేసులో? నో సార్. మరి ఏ ధైర్యం తోటి నేను మోడల్ ఇవ్వగలుగుతా ఫార్మర్ కి? ఏ ధైర్యం తోటి అంటే మనకి ఒక మోడల్ కి ఇంకో మోడల్ కి డిఫరెంట్ అయ్యేటి ఏంటిది? ఆల్ఫాలు మోడల్, అంతేనా? వీటిని మనం ఫిక్స్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ అంతా చేస్తున్నాం. దీంతో మాకు అర్థమైపోయింది ఏంటిది, ఆల్ఫా ఇది బెటర్, మోడల్ ఇది బెటర్ అని అర్థమైంది. కాబట్టి ఆ ధైర్యం తోటి మనం వెళ్ళిపోయి ట్రైన్ చేసేసుకుంటాం. మనకి ఇక్కడ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎస్ సార్. క్లీనా? ఇప్పుడు ఉన్న ఎంఎల్ మోడల్ 1 అయ్యాకుంటే నేను ఎందుకు 10,000 మళ్ళీ ట్రైన్ చేస్తుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తా వినండి. X5 నా దగ్గర 10,000 రోస్ ఉన్నాయి. ఇవన్నీ ఇమేజెస్ అనుకుందాం. ఒక మనిషిని కనుక్కొని ఆ మనిషి చుట్టూ ఒక బౌండింగ్ బాక్స్ గీయడం అనేది మన యొక్క టాస్క్. నేను ఏ 7,000 ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ వాడాను పైన, దాంట్లో ఒక్క బొమ్మ కూడా లేదనుకోండి. ఇది చెట్టు ఉండి చెట్టు పక్కకు మనిషి ఉండేది. వింటున్నారు? ఎస్ సార్. ఏవైతే 3,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వాటిలోనే ఉన్నాయి అనుకోండి ఆ ఇమేజెస్, చెట్టు ఉండి మనిషి ఉండేది. ఇప్పుడు నేను ఎంఎల్ మోడల్ 1, ఎంఎల్ మోడల్ 2 కనుక్కున్న, ఎంఎల్ మోడల్ 1 ఓన్లీ ఈ డేటా మీద ట్రైన్ అయ్యి ఉంది. ఎస్ సార్. ఫ్యూచర్ లో ఎవడో వచ్చి నాకు ఒక చెట్టు ఇచ్చిండు, చెట్టు పక్కకు మనిషి ఇచ్చిండు అంటే ఎంఎల్ మోడల్ 1 డ్రా చేయగలుగుతుందా మనిషి చుట్టూ బౌండింగ్ బాక్స్? నో సార్. ఎందుకు డ్రా చేయలేదు? దాంట్లో మనం ట్రైన్ చేయలేదు కదండి సార్ ఇది.
అంటే మనం వాడుతున్న 7000 ఎగ్జాంపుల్స్ ఏదైతే ఉందో దాంట్లో ఇలాంటి ఒక డేటా లేదు. ఎస్ సార్. ఎస్ సార్. కానీ మనకి తెలుసు ఏంటిదంటే ఈ ఎంఎల్ మోడల్ బెటర్, ఈ ఆల్ఫా రేట్ బెటర్. కానీ మనం వదిలేసిన 3000లో మంచి డేటా ఉంది. ఎందుకు అనవసరంగా వదిలేయడం? ఫ్యూచర్ ఎవరు నచ్చినట్టు ఇది క్వశ్చన్ మనకి ఇస్తే ఆన్సర్ చేయలేమా? చేయగలుగుతాం ఎంఎల్ మోడల్ 1 తోటి. చేయగలుగుతాం కదా సార్. ఈ డేటా సెట్ లేదంటున్నాం కదా 7000లో. చేయలేము సార్. చేయలేం సార్. చేయలేం. మరి చేయగలగాలి అంటే 3000 శాంపిల్స్ మీద కూడా ట్రైన్ అవ్వాలి కదా మన మోడల్. ఎస్ సార్. ఎస్ సార్. అందుకే 3000 శాంపిల్స్ కూడా మనం యాడ్ చేస్తాం ఈ 7000కి. టెస్టింగ్ ఎందుకు మనకు అవసరం లేదంటే చేయాల్సిన టెస్టింగ్ మనం పైన చేసినాం. ఏ హైపర్ పారామీటర్స్ బెటర్ అని. అవునా? ఎస్ సార్. ఆ హైపర్ పారామీటర్స్ ఆ మోడల్స్ తీసుకొని ఉన్న డేటా సెట్ మొత్తానికి మనం ట్రైన్ చేస్తాం. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్టెప్ దీన్ని మోడల్ వ్యాలిడేషన్ అంటాం. ఏ మోడల్ బెటర్ అని. మోడల్ వ్యాలిడేషన్ దేనికి చేస్తున్నాం మనం? దాని నుంచి వచ్చే మోడల్ క్లయింట్కి ఇవ్వడానికి. హలో, ఎస్ సార్. ఎంఎల్ మోడల్ 1 బెటరా, ఎంఎల్ మోడల్ 2 బెటరా అని మనం ట్రైన్ చేసిన 7000 శాంపిల్స్ తోటి వచ్చిన మోడల్స్ 3000 తోటి టెస్ట్ చేస్తాం. ఎస్ సార్. 3000 అనేది మొత్తానికి కొత్త డేటా సెట్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని మోడల్ వ్యాలిడేషన్ అంటాం. ఒక 10 మోడల్స్ ఉంటే 10 మోడల్స్ లో ఏది బెటర్ మోడల్ అని. మోడల్ వ్యాలిడేషన్ తో చేస్తే వచ్చినది బెటర్ మోడల్. ఆ మోడల్ క్లయింట్ కి ఇవ్వడానికి మనం మోడల్ వ్యాలిడేషన్ చేస్తున్నామా? దీనికి చేస్తున్నాం మోడల్ వ్యాలిడేషన్. ఇప్పుడు ఇక్కడ మోడల్ వ్యాలిడేషన్ చేస్తే ML1 అనేది బెస్ట్ అని తెలుస్తుంది. అవునా? ఎస్ సార్. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నాం మనం? ML1 తీసుకెళ్లి క్లయింట్ కి ఇవ్వడానికి. ఏ మోడల్ కరెక్ట్ అనడానికి చేస్తున్నాం సార్. ఏ మోడల్ కరెక్ట్ అని తెలుసుకున్నాక మోడల్ ని ఏం చేస్తున్నాం మనం? ML1 క్లయింట్ కి ఇస్తాం సార్. ML1 ని ఇస్తున్నామా మన క్లయింట్ కి? టెస్ట్ చేస్తాం సార్. టెస్ట్ చేసి ఇస్తాం సార్. ఇప్పుడు ML1 ML2 లో మనం చూస్తే టెస్ట్ అక్యురసీ 76 ML1 కి, ML2 కి 30. ఇప్పుడు ML1 టాప్ మోడల్ అని తేలింది. ఇప్పుడు ML1 ఏం చేస్తాం మనం? మళ్ళీ అన్ని కలిపి ట్రైన్ చేస్తాం సార్. సో మనకి ఇక్కడ మోడల్ వాలిడేషన్ తోటి ML1 టాప్ అని తెలిసినప్పుడు ఆ ఉన్న ML1 ని తీసుకెళ్లి క్లయింట్ కి ఇయ్యం. అంటే మనం మోడల్ వాలిడేషన్ చేసేది ఏది బెస్ట్ మోడల్, ఆ బెస్ట్ మోడల్ తీసుకెళ్లి క్లయింట్ కి ఇవ్వడానికి కాదు. ఏది బెస్ట్ మోడల్ దాని యొక్క హైపర్ పారామీటర్స్ తెలుసుకోవడానికి. అది ఏ మోడలో తెలుసుకోవడానికి. వన్స్ మనకి ఆ హైపర్ పారామీటర్స్ ఆ మోడల్ తెలిసాక వాటిని యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్న ట్రైనింగ్ డేటా సెట్ మొత్తం ట్రైనింగ్ ఇచ్చేస్తాం. అక్కడ ఇంకా టెస్టింగ్లు వాలిడేషన్ ఏం అవసరం ఉండవు. మీకు ఇది అర్థమైందో నేను చెప్పింది? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఇది ఎలా ఉంటదంటే స్టూడెంట్ ఏ ఉన్నాడు, స్టూడెంట్ బి ఉన్నాడు. ఒక 1 month లో ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉంది. ఐడియా ఉంది ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఏంటి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సపోజ్ ఒక 1 month తర్వాత ఎక్కడ మీకు అమెరికాలో ఎగ్జామ్ ఉంది అబ్బా. స్టూడెంట్ ఏ ఉన్నాడు, స్టూడెంట్ బి ఉన్నాడు. మీ లెక్చర్స్ ఈ స్టూడెంట్ ఏలో బిలో ఒకరిని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు. దేనికి? ఈ అమెరికాలో ఉన్న టాలెంట్ ఎగ్జామ్ కి ఒక్కరినే పంపించగలుగుతారు. ఎస్ సార్. వాళ్ళు మీకు 100 క్వశ్చన్స్ ఇచ్చాడు చదువుకోమని. ఎస్ సార్. ఇప్పుడు ఈ 100 క్వశ్చన్స్ ఇద్దరు చదువుకున్నారు. స్టూడెంట్ ఏకి 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతుంది, స్టూడెంట్ బి 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతుంది. అంటే ఇక్కడ 90 క్వశ్చన్స్, ఇక్కడ 80 క్వశ్చన్స్. ఏది ఇచ్చిన 100 క్వశ్చన్స్ కి మళ్ళీ టెస్ట్ పెడతారు. లెక్చర్ కి కాన్ఫిడెంట్ ఉంటుందా ఏ స్టూడెంట్ ఏనే పంపాలి లేదా బిని పంపాలి అని ఈ స్టేజ్ తోటి? నో సార్. నో ఎందుకు? సార్.
ఇచ్చిన క్వశ్చన్స్ ఇచ్చినట్టే టెస్ట్ కి పెడితే వాడు గుర్తుపెట్టుకొని కూడా వీళ్ళు మార్కులు తెచ్చుకోవచ్చు. ఇద్దరికిద్దరు మెమరైజ్ చేయొచ్చు, లేదా ఇద్దరికిద్దరు లాజికల్ గా నేర్చుకోవచ్చు. కానీ ఏ క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నారో ఆ క్వశ్చన్స్ టెస్ట్ పెడితే తెలుస్తుందా ఎవరు నిజంగా నేర్చుకున్నారు అని? నో సార్. No, sir. అదే ఇప్పుడు అవి కాకుండా ఇంకా కొత్త 100 క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇచ్చాను. కొత్త 100 ఇచ్చినప్పుడు వీడికి 70 వచ్చింది, వీడికి ఎంత 20 వచ్చింది. అర్థమవుతుందా ప్రొఫెసర్ కి స్టూడెంట్ కి అంటాడు బట్టి కొట్టిండు అని, మెమరైజేషన్ అని అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి కేసు కాకుండా ఇద్దరికి 20 వచ్చింది అనుకో, ఎవరిని పంపిస్తాడు అప్పుడు? వీడికి కూడా 30 వచ్చినాయి, వీడికి 20 వచ్చినాయి. వీళ్ళిద్దరు ఎవరిని పంపిస్తాడు ఒలింపియాడ్ ఎగ్జామ్ కి? ఇద్దరిని ఆలోచిస్తారు సార్. ఇద్దరిని పంపడం, ఎందుకంటే ఇద్దరితో వచ్చేది ఏం లేదు అక్కడ. ఇచ్చిన క్వశ్చన్స్ కి 100కి 90-80 వచ్చిన వాళ్ళకి కొత్త క్వశ్చన్స్ ఇస్తే 20-30 అంటే 20-30 పోయి ఏం చేస్తారు వీళ్ళు? మీకు అర్థమవుతుందా సినారియోస్ ఏంటి ఇవన్నీ? Yes, sir. ఇప్పుడు ఇంకొక కేసు, ఎల్లో కలర్ ఉన్నదంతా టెస్ట్ డేటా సెట్. తెలుస్తుందా మీకు డిఫరెన్స్? రెడ్ అంతా ట్రైన్. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ 85 వచ్చింది, ఇక్కడ 86 వచ్చింది కొత్త క్వశ్చన్స్ కి. ఇద్దరు ఎవరిని పంపాలనుకుంటారు? 86 వచ్చిందో బీనే పంపుతారు. ఎందుకు చూడండి, కొత్త క్వశ్చన్స్ కి బికి ఎక్కువ వచ్చింది, ట్రైనింగ్ డేటా సెట్ కి తక్కువ వచ్చినప్పటికీ. ఇప్పుడు అతనికి అర్థమైంది ఏబి స్టూడెంట్స్ ల బి వాడుతున్న పద్ధతి ఏంటిది, అర్థం చేసుకోవడం, లాజిక్స్ వాడుతున్నాడు ఏ కంటే ఎక్కువ. అంటే దాని అర్థము బి వాడుతున్న హైపర్ పారామీటర్స్ గొప్పవి. ఏది ఏ వాడుతున్న హైపర్ పారామీటర్స్ కంటే, అంటే ఏ వాడుతున్న లాజిక్స్ కంటే బి వాడుతున్న లాజిక్స్ గొప్ప అంటున్నా కదా ఇక్కడ. అయితేనే కదా 86 వచ్చింది. ఇక్కడ లాజిక్స్ అనేది ఇద్దరికి డిఫరెన్స్. ఎంఎల్ మోడల్ 1 కి ఎంఎల్ మోడల్ 2 కి డిఫరెన్స్ ఏంటిది? హైపర్ పారామీటర్స్ కదా. Yes, sir. ఇప్పుడు హైపర్ పారామీటర్స్ లో బి వాడుతున్న హైపర్ పారామీటర్స్ మంచి అని చెప్పొచ్చా? అక్యురసీ 86 వస్తే టెస్టింగ్ మీద. అప్పుడు బి స్టూడెంట్ మంచోడు అని తెలిసినప్పుడు ఈ బిని పట్టుకొని ఆ లెక్చర్ దగ్గర ఉన్న 1000 క్వశ్చన్స్ ఇచ్చి ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఏమి పక్కన పెట్టేసి. ఎందుకు ఈ స్టెప్ తోటి ఏమర్థమైంది? బి యొక్క ఐక్యూ బెటర్ అని అర్థమైంది. పంపించేది ఒకటే స్టూడెంట్ అన్నప్పుడు ఇంకా ఏతో ఎందుకు వాడు ఇన్వెస్ట్ చేసుకోవాలి టైం, బుక్, ఎనర్జీ? ఈ స్టెప్ తోటి అర్థమైపోయింది బి యొక్క ఐక్యూ బెటర్ అని. నీకు అర్థమవుతుంది అంటున్న పాయింట్? బి ఐక్యూ బెటర్ అని తెలిసినప్పుడు లెక్చర్ దగ్గర 200 క్వశ్చన్స్ కాదు, ఇంకో 1000 క్వశ్చన్స్ ఉన్నాయి. సపరేట్ గా ఇచ్చేసి ప్రిపేర్ చేసి సపరేట్ గా అమెరికా పంపిస్తే సరిపోదు బీనే? సేమ్ అలాగే ఇక్కడ కూడా ఎంఎల్ మోడల్ 1 ఎంఎల్ మోడల్ 2 యొక్క లాజిక్స్ ఏంటంటే అవి వాడుతున్న ఆల్ఫా, అవి వాడుతున్న మోడల్. ఇక్కడ ఎంఎల్1 యొక్క లాజిక్స్ బాగున్నాయి అని మీకు తెలిసినాక ఈ 3000 ఎందుకు పక్కకు పెట్టడం? ఇంకా 3000 అయితే ట్రైన్ కాలే కదా ఎంఎల్. కానీ 3000 డేటా కూడా ఇస్తే ఇంకెక్కువ నాలెడ్జ్ ఇచ్చినట్టే కదా మనం ఎంఎల్ మోడల్ కి. కాబట్టి ఉన్న డేటా సెట్ అంత ఇచ్చేసి మనం ఇంకా ధైర్యంగా ట్రైన్ చేసేసుకుంటాం. అలా ట్రైన్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటిది అంటే, ఇప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ మిస్ అవ్వవు. ఇప్పుడు ఈ 3000 లోనే ఉన్నాయి అనుకో, చెట్టు పక్కకు మనిషి, ఇలాంటి ఇమేజెస్ 7000 లో లేవు అంటే ఈ 3000 ని పక్కకు పెట్టి ఓన్లీ 7000 తోనే ట్రైన్ చేస్తే ఫ్యూచర్ లో ఇలాంటి ఇమేజెస్ చెప్పగలుగుతుందా మోడల్ దీంట్లో మనిషి ఉన్నాడు అని? ఎందుకు? ఇలాంటి మోడల్ చూడలేదు కాబట్టి. అందుకు మనం 10,000 శాంపిల్స్ మీద కనుక మనం ట్రైన్ చేస్తే ఇలాంటి ఇమేజెస్ వచ్చినా కూడా అది డ్రా చేయగలుగుతుంది పర్సన్ మీద బౌండింగ్ బాక్స్. ఇప్పుడు అర్థమైందా మీకు క్లియర్ గా నేను ఏం చెప్తున్నాను అనేది పాయింట్? ఇప్పుడు ఫ్యూచర్ లో వచ్చే డేటా మనం చెప్పలేం కదా ఎలాంటి డేటా ఉంటది అని. క్లయింట్ ఎప్పుడన్నా ఏదన్నా ఇవ్వచ్చు. ఎలాంటి డేటా ఇచ్చినా మంచి అక్యురసీ ఇవ్వాలి అంటే మోడల్ జనరలైజబుల్ అవ్వాలని కదా దాని అర్థం. జనరలైజబుల్ అంటే మీనింగ్ అర్థమైందా మీకు?
ఒకదానికే బయాస్ లేకుండా జనరిక్ గా అన్నిటికీ పనిచేసేలాగా ఉండాలి మోడల్. ఎస్ సార్. అంటే అప్పుడు అది ఎంత డేటాని చూస్తే అది అంత జనరిక్ గా బిహేవ్ చేస్తుంది. ఒక ఇమేజ్ లో పిల్లిని కనుక్కోవాలని చెప్పేసి ప్రతి ఇమేజ్ లో గోడనిచ్చి గోడ ముందే పిల్లి ఉంటే అది కనుక్కుంటది కావచ్చు. సేమ్ ఎగ్జాంపుల్ సడన్ గా నేను చెట్టు కింద పిల్లి ఉన్నదని చెప్తే కనుక్కోగలుగుతుంది అది. No, sir. అప్పుడు జనరలైజబుల్ అయినట్ట మోడల్ అది No, sir. కాదు సార్. కాదు. జనరలైజబుల్ అంటే ఏంటిది? పిల్లి ఎక్కడున్నా దేని అనుకున్నా కూడా కనిపెట్టేంత లెవెల్లో ఉండాలి. అది జనరలైజ్ అయిన మంచి మోడల్ ఉంటుంది. సో అలాంటి మోడల్ మనకు ఉండాలి అంటే అలాంటి ట్రైనింగ్ శాంపుల్స్ కూడా మనం ఇవ్వాలి ముందే. మనం అలాంటి ట్రైనింగ్ శాంపుల్స్ ఇవ్వకుండా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది ఎట్లున్నా కూడా అది పిల్లిని కనిపెట్టాలి అని. Yes. సో ఇప్పుడు ట్రైనింగ్ డేటా సెట్, టెస్టింగ్ డేటా సెట్లు ఎందుకు ఈ 2 డేటా సెట్లు అవసరమో మీకు క్లారిటీ వచ్చింది. Yes, sir. ఎస్ ఎస్ సార్. సార్. ఓకే. ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. తర్వాత అండర్ ఫిట్టింగ్, ఓవర్ ఫిట్టింగ్ కాన్సెప్ట్ చెప్తా. Okay, sir. ఎవరికన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా చెప్పిన దానిపైన? No, sir. నో సార్. ఓకే. 5 మినిట్స్ లో రెజ్యూమ్ చేస్తాం క్లాస్ మళ్ళీ. Okay, sir.
హలో. Yes, sir. ఇప్పుడు మనం మాట్లాడకపోయే కొత్త కాన్సెప్ట్స్ ఏంటి అంటే, డేటా ఉంది మనకి. మనం ఒక లైన్ ఫిట్ చేస్తున్నాం, అవునా? Yes, లేదా sir. Yes, sir. ఇలా ఫిట్ చేసినప్పుడు మనకి 3 పాసిబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్‌ది వచ్చేసి అండర్ ఫిట్. సెకండ్‌ది వచ్చేసి గుడ్ ఫిట్. థర్డ్‌ది వచ్చేసి ఓవర్ ఫిట్. ఈ రెడ్ పాయింట్స్ ఏంటంటే మనకి క్లయింట్ ఇచ్చిన డేటా అనుకోండి. ఓకే. Okay, sir. ఇలా ఉంది క్లయింట్ ఇచ్చిన డేటా. Okay, sir. దీనికి నేను ఒక లైన్‌ని ఫిట్ చేస్తున్నా అనుకోండి. ఇప్పుడు ఈ ఫిట్ చేసిన లైన్ ఏదైతే ఉందో, లేదా ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ డాట్స్ ఏవైతే ఉన్నాయో, అది ఓన్లీ ట్రైనింగ్ డేటా. అటు ఎంత ఓన్లీ 7,000 శాంపిల్స్, అవునా? Yes, sir. Yes, sir. ఈ 7,000 శాంపిల్స్‌కి నేను ఇప్పుడు ఇక్కడ యెల్లో కలర్ లైన్‌ని ఫిట్ చేశాను. ఇది ఎంఎల్ మోడల్ 1. బ్లూ కలర్ లైన్ ఫిట్ చేసా ఎంఎల్ మోడల్ 2. ఇప్పుడు రెండిట్లో ఏ మోడల్ ఫిట్ అయినట్టు ట్రైనింగ్‌కి? మంచిగా ప్రాపర్‌గా దేనిపైన మీకు నమ్మకం ఎక్కువ ఉన్నట్టు మోడల్ క్లయింట్‌కి ఇవ్వడానికి? సార్ ఏమీ లేదు సార్ కరెక్ట్. రెండిట్లో బెటర్ అంటే ఏమంటారు? రెండు లేవు సార్. కొంచెం వరకు ML2 అనుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు చెప్పండి మరి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదంటారు మీరు? ఏది క్లయింట్‌కి ఇవ్వగలుగుతారు? ఎంఎల్2 ఎంఎల్1? ML2నే సార్. ఎంఎల్2. ఎంఎల్2 సారీ ఎంఎల్1 ఎంఎల్2. ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ డేటా సెట్, అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ అక్యురసీ చూసుకుంటే ఎంఎల్1కి నేను 80 ఉంది అంటున్నా, ఎంఎల్2కి 40 ఉంది అంటున్నా. అంటే ఇది ఎలాంటి కేసు అంటే ఎంఎల్2కి ఎంఎల్1 నేమ్ కూడా మనం గుడ్ ఫిట్ అంటున్నాం, ఎంఎల్2 అండర్ ఫిట్ అంటున్నాం. ఎందుకు అండర్ ఫిట్ అంటున్నా ఇక్కడ అంటే, ఏ శాంపిల్స్ అయితే నేను ఇచ్చానో ట్రైనింగ్ కోసం ఆ శాంపిల్స్కే కరెక్ట్ అది హిట్ కాలేకపోతుంది, అంటే కరెక్ట్గా ఫిట్ అవ్వలేకపోతుంది. ఇందాక నేను స్టూడెంట్ ఏ స్టూడెంట్ బి అన్నాను. ఎస్ సార్. 100 క్వశ్చన్స్ ఇచ్చానని చెప్పాను. ఇద్దరు నేర్చుకోవడానికి కట్టి కొట్టినా అట్లీస్ట్ ఒక 90 రావాలి కదా స్టూడెంట్ బికి. స్టూడెంట్ ఏ లాజికల్ పర్సన్ 100కి 100 వచ్చింది అనుకుందాం, అది పక్కన పెట్టేయండి. బి అనే వ్యక్తి అట్లీస్ట్ మెమరైజ్ చేసినా ఏం చేసినా 90 అయితే రావాలా అట్లీస్ట్ క్వశ్చన్స్ ఇచ్చి ప్రిపేర్ అవ్వరా అంటే, వాడికి ఇచ్చిన Yes. క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయ్యే సత్తా లేకుండా 30-20 తెచ్చుకుంటాను. అంటే ఏంటిది? అండర్ ఫిట్ లో ఉన్నాడు వీడు. ఇలాంటి కేసెస్ ని అండర్ ఫిట్ అంటాం. అంటే ఒక ఎంఎల్ మోడల్ కి మనం శాంపిల్స్ ఇచ్చి ఆ శాంపిల్స్ మీద ట్రైన్ గా అని చెప్పిన తర్వాత అదే శాంపిల్స్ మీద టెస్ట్ చేస్తే కూడా వాడికి అక్యురసీ రావట్లేదంటే ఆ మోడల్ అండర్ ఫిట్ ఉంది అని. ఈ లైన్ ని నేను ఎట్లా గీసినా కూడా అండర్ ఫిట్ అవుతుంది కదా, ఎందుకు డాటా పాయింట్స్ కర్వ్ లో ఉన్నాయి కాబట్టి. ఎస్ సార్. ఇప్పుడు పైన లైన్ ఇప్పుడు ఈ రెడ్ కలర్ పాయింట్స్ కర్వ్ లో ఉన్నాయా? ఎస్ సార్. కొన్ని ఉన్నాయి.
కర్వ్లో ఉన్నాయి. ఈ కర్వ్ నేను గీస్తున్నా చూడండి పాయింట్స్ కి. ఈ Yes. కర్వ్ ని ఫాలో అవుతున్నట్టే ఉంది కదా బ్లూ లైన్. Yes, sir. ఇప్పుడు ఎల్లో కలర్ లైన్ నేను ఎట్లా గీసినా కూడా మనకి ఎట్లుంటది, అది అండర్ ఫిట్ అవుతూనే ఉంటది. సో అండర్ ఫిట్ అంటే ఏంటిదంటే ఏ మోడల్ అయితే ఉన్న ట్రైనింగ్ డేటా సెట్ కూడా కరెక్ట్ ఫిట్ అవ్వలేదు దాన్ని అండర్ ఫిట్ అంటాం. గుడ్ ఫిట్ ఎప్పుడు అంటాము అంటే ట్రైనింగ్ డేటా సెట్ ఇప్పుడు ఎంఎల్ మోడల్ 80 ఇచ్చింది, చూడని డేటా సెట్ ఉంటుంది 3000, Yes, sir. దానికి కూడా అరౌండ్ 70 to 80 ఇచ్చింది అంటే ఇది బాగా ఫిట్ అయినట్టు. Yes, sir. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ లైన్ బాగానే ఫిట్ అయినట్టేనా? Yes, sir. ఇదే Yes, sir. కర్వ్ లో డేటా ఉంటది కదా మాక్సిమం రియల్ లైఫ్ లో. Yes, Yes, sir. sir. Yes, sir. సో మీకు అండర్ ఫిట్టింగ్ కి గుడ్ ఫిట్టింగ్ కి తేడా అర్థమైంది కదా. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఓవర్ ఫిట్టింగ్ అని ఒకటి వస్తుంది కాన్సెప్ట్. ఏమై ఉంటుంది అనుకుంటున్నారు ఓవర్ ఫిట్టింగ్ చెప్పండి ఎంఎల్ మోడల్ 3. ఒక కేసు ఏమో రెండింటికి బాగా రావడం, అండర్ ఫిట్ ఏమో ఫస్ట్ ట్రైనింగ్ అక్యురసీ చెత్తగా రావడం. ట్రైనింగ్ చెత్తగా వచ్చినాక ఇంకా టెస్ట్ ఏమొస్తుంది, కోచింగ్ ఏం రాదు, రైట్? Yes, sir. Yes, sir. Sir. ఇప్పుడు వచ్చే థర్డ్ కేసు ఏమై ఉంటుంది చెప్పండి. మనం ఇచ్చిన దానికంటే ఎక్కువ రావడం సార్. అంటే నంబర్స్ చెప్పండి, 100. ఎగ్జాంపుల్ ఇవి ఉంటాయి సార్ నంబర్స్ అని చెప్పి. 100 కి 100 రావడం సార్. 100 కి 100. 100 కి 100 అని కాకపోయినా ఇక్కడ కూడా మంచి అక్యురసీ రావడమే, Yes, sir. కానీ టెస్టింగ్ కి మంచి అక్యురసీ రాకపోవడం. Okay. Okay, sir. దాని అర్థం ఏంటంటే ట్రైనింగ్ డేటా సెట్ కి మంచిగా ఫిట్ అయింది, లైక్ గుడ్ ఫిట్ ఎట్లయితే అయ్యిందో ట్రైనింగ్ డేటా సెట్ కి అట్లనే గుడ్ ఫిట్ అయింది ట్రైనింగ్ వరకు. కానీ గుడ్ ఫిట్ లో టెస్ట్ కి కూడా మంచి అక్యురసీ ఇస్తుంది, కానీ ఓవర్ ఫిట్టింగ్ లో టెస్టింగ్ కి మంచి అక్యురసీ ఇవ్వదు. కాబట్టి దాని అర్థం ఏంటంటే ట్రైనింగ్ డేటా సెట్ కి ఎక్కువ ఫిట్ అయింది, ఓవర్ ఫిట్ అయింది. టెస్ట్ డేటా సెట్ కి జనరలైజబుల్ కాలేదు. ML1, ML2, ML3 మంచి అక్యురసీ వచ్చిందా అని నేను గ్రీన్ కలర్ సింబల్ తోటి తీసుకుంటా. ఇది మంచి అక్యురసీ ఇచ్చింది, ఇది మంచి అక్యురసీ ఇచ్చింది అంటే ఇది గుడ్ ఫిట్. Yes, sir. Yes, sir. ఇది మంచి అక్యురసీ ఇచ్చింది కానీ టెస్టింగ్ దగ్గర వర్స్ట్ అక్యురసీ ఇచ్చింది, ఇది ఓవర్ ఫిట్. Yes, sir. ఎందుకు ఓవర్ ఫిట్? ట్రైనింగ్ కి మంచి అక్యురసీ ఇచ్చింది, మంచిగా ఫిట్ అయింది. ఈ Testing. ఫిట్టింగ్ ఏదైతే ఉంటుందో ట్రైనింగ్ కి సంబంధించిన ఫిట్, ఇది ఎంటైర్ డేటా సెట్ కి కాదు. అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే టెస్టింగ్ కి కూడా మంచి అక్యురసీ ఇచ్చినప్పుడు. ఇదే ట్రైనింగ్ కి ఓవర్ ఫిట్ అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఇదే ట్రైనింగ్ కి మంచి అక్యురసీ ఇచ్చి టెస్టింగ్ కి వర్స్ట్ అక్యురసీ ఇచ్చినప్పుడు. అండర్ ఫిట్ అని ఎప్పుడు వర్స్ట్ అక్యురసీ ఇచ్చింది, బై డిఫాల్ట్ అది టెస్ట్ కూడా వర్స్ట్ ఇచ్చిన క్వశ్చన్స్ కి ప్రిపేర్ అయినప్పుడు కొత్త క్వశ్చన్స్ కి ఏం చెప్తాడు ఇంకా ఆన్సర్. Yes, sir. ఇప్పుడు ఈ టేబుల్ మీకు క్లియర్ గా అర్థమైంది నేను చెప్తున్న పాయింట్. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో అది గుడ్ ఫిట్, ఎల్లో కలర్ ఏదైతే ఉందో అండర్ ఫిట్. ఈ లైన్ మీరు ఎన్ని మలుపులు తిప్పినా కూడా ఆ డాటాకి కరెక్ట్ గా సెట్ కాదు, ఎందుకంటే ఆ డాటా ఉన్నది కర్వ్ లో, ఈ లైన్ ఉన్నది స్ట్రైట్ లైన్ కూడా గీసా. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ రావాలి, గుడ్ ఫిట్ ఓవర్ ఫిట్ కి ఎలా ఉండొచ్చు కర్వ్ అని, అవునా? ఇప్పుడు మీకు ఇక్కడ 2 కర్వ్స్ గీసా. ఓవర్ ఫిట్ కర్వ్ ఎలా ఉంటుంది ఎవరైనా చెప్పగలుగుతారా? నేను గీయనప్పుడు పైన గీసిన ఇక్కడ ఎక్కడ ఓవర్ ఫిట్ గీయలేదు నేను. బ్లూ కలర్ లైన్ వచ్చేసి గుడ్ ఫిట్, ఎల్లో కలర్ లైన్ వచ్చేసి అండర్ ఫిట్. ఓవర్ ఫిట్ కర్వ్ ఎట్లుండాలి? ఇవన్నీ రెడ్ శాంపిల్స్, ట్రైనింగ్ శాంపిల్స్ కదా, రెడ్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. Sir, training కావాలా సార్? Yes, sir. ఇప్పుడు ట్రైనింగ్ కి అది ఫిట్ అవ్వాలి, టెస్టింగ్ కి ఫిట్ Yes, అవ్వద్దు, sir. అది ఓవర్ ఫిట్. Yes, sir. బ్లూ కలర్ లైన్ ఏంటిది? టెస్టింగ్ కి ఫిట్ అవ్వాలి, ట్రైనింగ్ కి ఫిట్ అవ్వాలి.
సో ఓవర్ ఫిట్ కర్వ్ ఎలా ఉంటుందంటే ఇది ఓవర్ ఫిట్ కర్వ్. పాయింట్స్ వచ్చేసి ఏంటిది, ఇవి పాయింట్స్. గుడ్ ఫిట్ ఎట్లుంటది అంటే ఇలా, అయితే నీకు ఎల్లో కలర్ లో రాస్తాను నేను ఓవర్ ఫిట్. ఎల్లో వచ్చేసి ఓవర్ ఫిట్, బ్లూ వచ్చేసి గుడ్ ఫిట్, రెడ్ వచ్చేసి ఏంటిది అండర్ ట్రైనింగ్ పాయింట్స్. ఇక్కడ నేను అండర్ ఫిట్ రాయలేదు, అండర్ ఫిట్ అంటే ఒక లైన్ గీయడము ఇది ఒకటి. మీకు అర్థమవుతుంది? బ్లూ గుడ్ ఫిట్, ఎల్లో ఇది, రెడ్ ట్రైనింగ్ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటిదంటే ఫ్యూచర్ లో ఒక పాయింట్ వచ్చింది అనుకుందాం, ఫ్యూచర్ పాయింట్ బ్లూ కలర్ పాయింట్ లో గీస్తున్నా ఫ్యూచర్. సపోజ్ ఇది వచ్చింది అనుకుందాం ఫ్యూచర్ పాయింట్, అంటే టెస్ట్ శాంపుల్ అనుకోవచ్చేది నేను టెస్టింగ్ శాంపుల్. ఇప్పుడు ఇది బ్లూ కర్వ్ తోటి ఎక్కువ ఎర్రర్ చూపిస్తుందా, ఎల్లో కర్వ్ తోటి ఎక్కువ ఎర్రర్ చూపిస్తుందా? బ్లూ కలర్ తో తక్కువ ఎర్రర్ కనిపిస్తుంది. అందరికి క్లియర్ అయింది? ఇప్పుడు నేను ఎర్రర్ గీస్తాను చూడండి. ఇది బ్లూ లైన్ తో అవుతుంది ఎర్రర్, అవునా? ఇది ఎల్లో కలర్ లైన్ తో అవుతుంది. అంటే ఈ కేస్ లో ఓవర్ ఫిట్ మోడల్ మనకి బాగా పనిచేసిందా, బ్లూ కలర్ ఫిట్ అంటే బ్లూ కలర్ గుడ్ ఫిట్ బాగా పనిచేసిందా? గుడ్ ఫిట్. ఇప్పుడు ఓవర్ ఫిట్ లైన్ చేసే లాస్ ఎక్కువనా, అండర్ ఫిట్ చేసే లాస్ ఎక్కువనా రిగార్డింగ్ విత్ ట్రైనింగ్ పాయింట్స్? గుడ్ ఫిట్ తో చేస్తే లాస్ తక్కువ వస్తుంది. నేను అన్నది టెస్ట్ శాంపుల్ తో వచ్చే లాస్ అనట్లేదు. ట్రైనింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్ పాయింట్స్. రెడ్ కలర్ పాయింట్స్ తోటి బ్లూ కలర్ లైన్ చేసే లాస్ ఇది BL1, ఎల్లో కలర్ చేసే లైన్ L1. ఈ బ్లూ ఏంటిది గుడ్ ఫిట్, ఎల్లో ఓవర్ ఫిట్. ఈ రెండిట్లో ఏ లాస్ ఎక్కువ, ఏ లాస్ తక్కువ విత్ రెస్పెక్ట్ టు రెడ్ పాయింట్స్? రెడ్ పాయింట్స్ అంటే ఏంటిది ట్రైనింగ్ పాయింట్స్. ఈ రెండిట్లో ఏ లాస్ ఎక్కువ, ఏ లాస్ తక్కువ? బ్లూ కలర్ తో లాస్ తక్కువ వస్తుంది. గుడ్ ఫిట్ తో తక్కువ వస్తుంది. అన్ని రెడ్ పాయింట్స్ నుంచి పాస్ అవుతుందా ఎల్లో కలర్ లైన్? ఎస్ సార్. హలో, ఎస్ సార్. ఎల్లో కలర్ లైన్ అన్ని పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది సార్ వాయిస్ బ్రేక్ అంటే అవుతుంది చేసే సార్. లాస్ ఎంత ఉంటుంది? ఎల్లో కలర్ లైన్ అన్ని రెడ్ పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది అంటే రెడ్ పాయింట్స్ నుంచి చేసే లాస్ ఎంత ఉంటుంది ఎల్లో కలర్ లైన్ కి? తక్కువ ఉంటుంది, 0 ఉంటుంది సార్. 0 అనుకోవచ్చు కదా అరౌండ్. బ్లూ కలర్ లైన్ తోటి ఎంత ఉంటుంది లాస్? కొంచెం ఉంటుంది సార్. ఎక్కువనే ఉంటుంది కదా, ఒక 10 or 20. ఎస్ సార్. అంటే రెండిట్లా Yes, sir. ట్రైనింగ్ డేటా సెట్ తోటి ఈ లైన్ కదా తక్కువ చేస్తుంది, ఓవర్ ఫిట్ అయిన లైన్. ఎస్ సార్. అంతేనా త్రివేణి? ఎస్ సార్. కానీ టెస్టింగ్ శాంపుల్ కి వచ్చినప్పుడు ఇది తక్కువ ఇస్తుంది లాస్, ఇది ఎక్కువ ఇస్తుంది. టెస్టింగ్ శాంపుల్ ఏంటిది ఇక్కడ? ఈ పాయింట్, ఈ బ్లూ కలర్ పాయింట్. సో మీకు ఇక్కడ పాయింట్ అర్థమైందా? ట్రైనింగ్ కి ఎక్కువ ఇచ్చింది కదా అని చెప్పేసి మనం మోసపోకూడదు.
అంటే ట్రైనింగ్ కి అతి తక్కువ లాస్ ఇచ్చింది కదా అని చెప్పేసి మనం ఈ మోడల్ బెటర్ అని చెప్పొద్దు. ఎందుకు ఇక్కడ బాగా ఓవర్ ఫిట్ అయ్యి ట్రైనింగ్ లాస్ ఏదైతే ఉందో గుడ్ ఫిట్ కంటే తక్కువ లాస్ ఇచ్చింది. కానీ మనం టెస్ట్ చేసినప్పుడు దీన్ని సీన్ ఏదో మనకు అర్థమైంది. అవునా? ఎస్ ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా మీకు? ఇక్కడ ఏం చెప్తున్నా? ఎస్ సార్. ఓవర్ ఫిట్ అయిన కర్వ్ ట్రైనింగ్ డేటా సెట్ కి ఎప్పుడు బెస్ట్ అక్యురసీ ఇస్తుంది. కానీ నిజంగా టెస్ట్ చేసినప్పుడు ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రాంగ్ అయితే. ఎస్ సార్. బెస్ట్ ఫిట్ లైన్ ఓవర్ ఫిట్టింగ్ అంతా మనకి బెస్ట్ అక్యురసీ ట్రైనింగ్ కి ఇవ్వకపోయినా టెస్టింగ్ కి కూడా అది మంచి అక్యురసీ ఇస్తుంది. ఎస్ సార్. ఓవర్ ఫిట్ లాగా మోసం చేయదు టెస్టింగ్ దగ్గర. ఇది ఎలా ఉంటది అంటే స్టూడెంట్ ఏకి బికి 100 క్వశ్చన్స్ చేయన్నప్పుడు ఏకి 90 బికి 100 రావచ్చు. ఎస్ కొత్త సార్. క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏకి 80 బికి 20 వస్తే ఎవరిని నమ్ముతారు మీరు? ఏ. ఎందుకు? బి మొత్తం గుర్తుపెట్టుకొని ఉండొచ్చు, అందుకు ఏ కంటే ఎక్కువ రావచ్చు. కానీ కొత్తది ఇచ్చినప్పుడే కదా అర్థమయ్యేది ఎవరి సత్తా అయింది అని. ఎస్ సార్. అలాగే ఇక్కడ మోడల్ ఓవర్ ఫిట్ అయి ఉండొచ్చు ఇచ్చిన ట్రైనింగ్ డేటా సెట్ కి. కానీ ఇలాంటి కొత్త పాయింట్స్ ఇస్తేనే తెలుస్తుంది కదా అది చేసే లాస్ బట్టి ఎంత బాగా ఉంది కర్వ్ అని చెప్పి. ఎస్ సార్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది ఇక్కడ. అండర్ ఫిట్టింగ్, ఓవర్ ఫిట్టింగ్, గుడ్ ఫిట్ అంటే ఏంటిది? ఎస్ సార్. ఎస్ సార్. గుడ్ ఫిట్ అంటే ట్రైనింగ్ కి మంచి అక్యురసీ ఇవ్వడం, టెస్టింగ్ కి మంచి అక్యురసీ ఇవ్వడం. టెస్టింగ్ కి మంచిది. ఎస్ సార్. అండర్ ఫిట్టింగ్ అంటే ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయలేకపోవడం స్టూడెంట్, అంటే వాడికి తెలియకపోవడం. ఎస్ అంటే ఇలాంటి యొక్క కర్వ్ డేటాకి ఒక లైన్ ని పాస్ చేయడం. ఓవర్ ఫిట్టింగ్ అంటే ట్రైనింగ్ డేటా సెట్ కి సూపర్ గా ఫిట్ అవ్వడం, కానీ టెస్టింగ్ కి వచ్చేసరికి ఏం చేయలేకపోవడం. అంటే ఏంటి? మెమరైజ్ చేయడం. ఇవి ఎలా తెలుస్తుంది మనకి? ట్రైన్ డేటా సెట్, టెస్ట్ డేటా సెట్లు ఉంటేనే తెలుస్తుంది అది అండర్ ఫిట్ అవుతుందా, ఓవర్ ఫిట్ అవుతుందా లేదా. అని. ఎస్ సార్. సో మీకు ట్రైనింగ్ దేనికి, టెస్టింగ్ దేనికి అని క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ ఉన్నాక మోడల్ అండర్ ఫిట్ అవుతుందా, ఓవర్ ఫిట్ అవుతుందా అని తెలుసుకోగలగాలి. ఇలా తెలుసుకున్నాక అండర్ ఫిట్ లో ఉన్న మోడల్ ని గుడ్ ఫిట్ కి ఎలా తీసుకురావాలో అవి నేర్చుకోవాలి. ఓవర్ ఫిట్ లో ఉన్న మోడల్ ని కూడా గుడ్ ఫిట్ కి ఎలా తీసుకురావాలో ఇది నేర్చుకోవాలి. అప్పుడు మీరు ప్రాపర్ ఎంఎల్ మోడల్ ని డెవలప్ చేయగలుగుతారు. ఎస్ సార్. ఇవాళ కాన్సెప్ట్స్ కొంచెం క్లియర్ గానే ఉన్నాయా, లేకపోతే కొంచెం రిపీట్ చేయాల్సిన అవసరం ఉందా? క్లియర్ గానే ఉన్నాయి. క్లియర్ గానే ఉన్నాయి. త్రివేణి క్లియర్ కదా అందరికి? ఇంకా నేను Yes. ప్రజెంట్ చేసుకుంటాను ఇవాళ. ఎస్ సార్. మీకు ఈ కాన్సెప్ట్స్ కోడింగ్ ద్వారా చెప్పాలా, లేకపోతే హలో అంకిత
Present, sir. హర్షియా, హర్షియా అబ్సెంట్ వేస్తున్నా. అనిత, Present, sir. ఇందు, ప్రెజెంట్ సార్. నిఖిత, ప్రెజెంట్ సార్. శిరీష, శిరీష, శిరీషకి అబ్సెంట్ వేస్తున్నా. మాధవి, Present, sir. సౌజన్య, Present, sir. త్రివేణి, ప్రెజెంట్ సార్. ఎస్ అఖిల, ప్రెజెంట్ సార్. అనుష, హర్షియా ప్రజెంట్ సార్ అని పెట్టింది. ఓకే, ప్రజెంట్ వేస్తా. అనుష, అనుషకి అబ్సెంట్ వేస్తున్నా. యు అఖిల, Present, sir. నజియా, నజియా అబ్సెంట్ వేస్తున్నా. గౌతమి, గౌతమికి అబ్సెంట్ వేస్తున్నా. సృష్టి, ప్రెజెంట్ సార్. ఎవరు చెప్తుంది? సృష్టి అయినా? ఓకే. హర్షిత, Yes, sir. Yes, sir. ఓకే. ప్రభు తేజస్, ప్రభు తేజస్, అబ్సెంట్ వేస్తున్నా. మెరుగు శైలజ, అబ్సెంట్ వేస్తున్నాను. శిరీష మల్లిరెడ్డి, అబ్సెంట్. వెంకటలక్ష్మి, అబ్సెంట్. గుర్తుర్తి మౌనిక, అబ్సెంట్. పానుగంటి దుర్గా, అబ్సెంట్. బల్లమాధవి, ఈ కాలేజ్లో ఎవరు రాలేదు అసలు ఇవాళ. జోగేశ్వరరావు, అబ్సెంట్. దుర్గప్రసాద్ గింజల, అబ్సెంట్. సత్య యాదల, హేమ, అబ్సెంట్. శ్యామల అకిరెడ్డి, అబ్సెంట్. ప్రియా పొలిశెట్టి, అబ్సెంట్. సుధా పోతుల, అబ్సెంట్. ఎస్పీబిఎం కాలేజ్ నుంచి జాయిన్ అయ్యారా ఎవరన్నా? హలో, హలో, ఎస్పీబిఎం ఆ కాలేజ్ లో ఎస్ఎంజేఎల్ ఉంది సార్. ఏది? ఎస్ఎంజేఎల్. నాకు చాట్ పెట్టావు, నాకు అర్థం కావట్లేదు. ఇది ఎస్ఎంజేఎల్ సార్. చాట్ పెట్టామ్మా. ఎస్ ఎంజేఎల్. ఎస్ఎంజేఎల్. ఓకే. సరే, నేను చెప్తూ వెళ్తాను, చెప్పండి. ఆకాష్ దాసరి, ఎస్ఎంజేఎల్. ప్రెజెంట్ సార్. ఎస్ఎంజేఎల్ కాలేజ్. అవును సార్, ఎస్ఎంజేఎల్. ఓకే, కొత్త నేమ్స్ నేను యాడ్ చేస్తున్నాను. మీరు ఎస్ఎంజేఎల్ కాకపోతే చెప్పండి నాకు. ఓకే సార్. నేను చెప్తాను ఒక్కొక్క నేమ్. హర్షిత సుద్దల, ఎస్ఎంజేఎల్. తను జ్యోతిర్మయి సార్. ఎవరు? హర్షిత. సుద్దుల. ఓకే, నేను ప్రెసెంట్ వేసాను మరి ఎందుకంటుందో తను.
అందరు మ్యూట్కి వెళ్ళిపోండి. నేను చెప్పిన వాళ్ళు మ్యూట్. అందరు మ్యూట్కి వెళ్ళిపోండి. హలో, ఓకే. ఆకాష్ దాసరి అయిపోయింది. షోయా భాష ప్రెసెంట్ సార్. సేమ్ ఎస్ఎంజేఎల్ కాలేజా? ఎస్ సార్, ఎస్ఎంజిఎల్ కాలేజ్. ప్రజెంట్ అని చెప్తున్న వాళ్ళు మీకు కాలేజ్ నేమ్ చెప్పేయండి వెంటనే. ఓకే సార్, ఎస్ఎంజిఎల్. జకీర్ హుసేన్. ప్రెసెంట్ సార్, ఎస్ఎంజిఎల్ కాలేజ్. ఓకే. కర్మల వెంకట్. సార్ ఎస్ సార్, ఎస్ఎంజేఎల్ కాలేజ్. లోకేష్ రెడ్డి. సార్, ఎస్ఎంజేఎల్ కాలేజ్. మౌలా అలీ. మౌలా అలీ. ప్రెసెంట్ సార్. ప్రెసెంట్ సార్. ఎస్ఎంజేఎల్. ఎస్ఎంజేఎల్ సార్. పగిడిపల్లి అమృత. ప్రెజెంట్ సార్, ఎస్ఎంజిఎల్ కాలేజ్ సార్. సావిత్రి అని ఉంది. ప్రెజెంట్ సార్, ఎస్ఎంజిఎల్ కాలేజ్. షేక్ ఆలియా. ప్రెసెంట్ సార్, ఎస్ఎంజేఎల్ కాలేజ్ సార్. శ్రీకాంత్. శ్రీకాంత్. శ్రీకాంత్ పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నాడు. వెంకట నారాయణ భార్గవ్. ప్రెజెంట్ సార్, ఎస్ఎంజిఎల్ కాలేజ్. సార్ చెప్పండి సార్. ఎస్ఎంజేఎల్ కాలేజ్ నువ్వు? అవును సార్. సార్ ఎస్ఎంజిఎల్ డిగ్రీ కాలేజ్ సార్. ఓకే. ప్రజెంట్ వేసాను. మౌలా అలీ మ్యూట్ చేసుకో మైక్. విజయ్ కింగ్. విజయ్ కింగ్. ప్రెసెంట్ సార్, ఎస్ఎంజిఎల్ కాలేజ్. ఓకే. దీంట్లో లాస్ట్ లో ఎవరో జాయిన్ అయ్యి. సార్ శ్రీకాంత్ ప్రెసెంట్ సార్, ఎస్ఎంజిఎల్ డిగ్రీ కాలేజ్. వేసాను. ఓకే, థ్యాంక్ యూ సార్. రేపటి నుంచి క్లాస్ స్టార్టింగ్ లో రాకపోతే మీకు అటెండెన్స్ పడవమ్మా. లాస్ట్ లో జాయిన్ అయిన వాళ్ళకి అటెండెన్స్ ఏముంటారు. ఓకే సార్. కాబట్టి వేసాను. ఎంత సార్ స్టార్ట్ క్లాస్? ఏంటిది రేపు నుంచి 10:30గా స్టార్ట్ అవుతుంటది మీకు రోజు 10:30 to 12. ఓకే సార్. క్లాస్ స్టార్టింగ్ రాకపోతే అటెండెన్స్ మధ్యలో మీకు ఎవరికి పడదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే మీరు అందరు రిజిస్టర్ అయ్యారా? అయ్యాం సార్. ఎక్కడ అయ్యారు రిజిస్ట్రేషన్? చాలా డిస్టర్బెన్స్ ఉంది. డిస్టర్బెన్స్ లేని వాళ్ళు ఒకళ్ళు మాట్లాడండి. ఎంజేఎల్ కాలేజ్ నుంచి మీరు ట్రైరేట్ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యారా? అవును సార్, ట్రైరేట్ వెబ్సైట్ లోనే రిజిస్టర్ అయినాం సార్. అయ్యారు. దాంట్లో మీకు లింక్ కనిపిస్తుందా జాయిన్ అవ్వడానికి ఎవ్రీడే? థైరాయిడ్ వెబ్సైట్ లో ఏం కనపడడం లేదు సార్. వాట్సాప్ గ్రూప్ లో వచ్చి మీరు లింక్ షేర్ చేస్తున్నారు సార్. రేపు ఒకసారి అది కూడా చేస్తున్నా, కానీ ఒకసారి క్రియేట్ సెషన్స్ లో సెషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు మీకు లింక్ కనిపిస్తుందో లేదో. మీరు ఐదర్ వాట్సాప్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వచ్చు లేదా సెషన్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మాత్రం సర్టిఫికేట్ రాదు.
సో నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ అది అవన్నీ వాళ్ళ కొట్టాలి. బట్ మీరైతే అయ్యారంటున్నారు అంతేనా? ఎస్ సార్, మేమైతే ఎన్రోల్ అయినాం సార్. ఓకే డన్. ఉమ్. క్లాస్ ఏ ఎండ్ గ్రూప్ లో పెట్టారు సార్ చేస్తాను. మీరు లింక్? ఏ గ్రూప్ లో పెట్టారు సార్ మీరు లింక్? లింక్ అంటే లింక్ అనేది వాట్సాప్ గ్రూప్ ఎట్లాగో పంపిస్తాను నేను. ఓకే సార్, మాకు ఈ రోజు కొందరికి లింక్ రాలేదు సార్, మా వేరే ఫ్రెండ్స్ షేర్ చేశారు. ఓకే, అయితే ఒకసారి అండర్ ఫిట్టింగ్ వర్సెస్ ఓవర్ ఫిట్టింగ్ అనే సెషన్ కనిపిస్తుందా మీకు? చెప్పండి నాకు, యాప్ ఓపెన్ చేసి. ఒక నిమిషం. ఆటోమేటిక్గా స్టాండర్డ్ అండి, కొన్ని లోకల్ ఉంటాయి, రెగ్యులర్గా ఉంటాయి. లోకల్ అండి ఆటోమేటిక్ మాన్యువల్ ఉంటాయి. సార్ కనబడుతుంది సార్. ఓకే, ఇలా మీకు రేపు వచ్చి కనిపిస్తుంది, అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అండర్ ఫిట్టింగ్ వర్సెస్ ఓవర్ ఫిట్టింగ్. ఓవర్ ఫిట్టింగ్ ఇవాళ మేము చెప్పిన కాన్సెప్ట్ అదే. సార్. ఓకే సరే అమ్మ, మరి కాల్ ఏం చేస్తున్నాను సార్ ఇది క్లాసెస్ అనేటివి ఫస్ట్ నుంచి జరుగుతున్నాయా సార్, లేకపోతే